శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే అచింత్యావ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః. జ్యోతిష్శాస్త్రం మహాపుణ్యం ప్రత్యక్షమపి గోపితం చంద్రార్కౌ సాక్షిణౌ తత్ర శ్రౌతస్మార్తాది సాధనం. టీసీఎన్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది అని, ఇది అతి గోప్యమైనటువంటి విశేష రహస్యమైనటువంటి విషయాలను తెలియపరిచేటువంటిది జ్యోతిషాస్త్రంగా మనకి తెలుసును. అయితే ఈ శ్రీ పరాభవనామ సంవత్సరం దేశగోచారం, రాష్ట్రగోచారం ఏ విధంగా ఉంటుంది, పరిపాలనా వ్యవస్థ, మిగిలినటువంటి వ్యావసాయికమైనటువంటి మిగతా వ్యవహారాలు ఏ విధంగా ఉంటాయి అని మనం పరిశీలించినట్లయితే, ప్రతి సంవత్సరము కూడా ఆ సంవత్సరం యొక్క నామాన్ని బట్టి దాని యొక్క నడక పోకడ అనేటువంటిది సహజంగా ఉంటుంది అని మనకి జ్యోతిష్శాస్త్రకారులు పూర్వమే చెప్పి ఉన్నారు. ఆ విధంగా ఆలోచించినట్లయితే పరాభవాబ్ది రాజానః ప్రాప్నువంతి పరాభవం భవంతి క్షుద్రధాన్యాని ప్రభూతాని సువృష్టయః అన్నారు. అంటే ఏమిటి? ఈ పరాభవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది అంటే, పరిపాలన చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ప్రస్తుతానికి రాజులు అనుకోవాలి, వాళ్ళే మంత్రులు, వారికి కొన్ని పరాభవాలు వచ్చేటువంటి సందర్భం, సందిగ్ధమైనటువంటి క్లిష్టమైనటువంటి కొన్ని విషయాలు వాళ్ళు స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని చేయలేకపోవడం, సమర్థించలేనటువంటి సందర్భంలో కొంత పరాభవాన్ని పొందేటువంటి పరిస్థితి పాలకులకి కనపడుతోంది ఈ సంవత్సరం. అలాగే చిరుధాన్యాలు బాగా పండేటువంటి, ఆ ధాన్యం వృద్ధి చెందేటువంటి అపరధాన్యాలు లాంటివి, చిరుధాన్యాలు బాగా వృద్ధి చెందేటువంటి పరిస్థితి, బాగా పంట వస్తుంది. అలాగే వర్షం అనేటువంటిది సామాన్య ఫలంగా మనకి ఇబ్బంది లేనటువంటి వర్షం కురిసేటువంటి అవకాశం కనపడుతుంది. అయితే ఈ సంవత్సరం వర్షలగ్నం జగర్లగ్నాన్ని కనుక పరిశీలించినట్లయితే, దృగ్గణిత ప్రకారంగా మేషం వర్షలగ్నం గాను, అలాగే జగర్లగ్నం మిథునంగాను మనకు కనబడుతోంది. ఈ లగ్న స్ఫుటాన్ని తయారు చేసే సందర్భంలో పూర్వ సిద్ధాంతానికి దృగ్గణితానికి కొంత భేదము అనేటువంటిది ఉంది. అయితే సంవత్సర ఫలితాలు వీటిని బట్టి మాత్రమే, దేశ రాష్ట్ర ఫలితాలు వీటిని బట్టి, దీన్ని ముండే నెస్టాలజీ అంటాం, ఈ మేదిని గోచారము అని. ఈ మేదిని శాస్త్రం గురించి, దేశ రాష్ట్రాల గురించి ఆలోచించే సందర్భంలో పరాభవనామ సంవత్సరంలో పాలకుల యొక్క పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక చింతన చేయవలసినటువంటి అవసరం ఎంతైనా పాలకులకు ఉంటుంది. అయితే ఇది రుద్రదేవతాకంగాను అనేటువంటి దానిలో చెప్తూ ఉంటారు. 5వదైనటువంటి పరాభవనామ సంవత్సరం, ఈ వత్సరం వెండి దానం చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. అంటే ఈ సందర్భంలో వెండి బంగారం రేటు పెరుగుతుంది కాబట్టి అది దానం చేయమని కాదు, వెండి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క దానం చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితం, ఆ యొక్క సంవత్సర దోషము నివృత్తి చేయబడుతుంది అని చెప్పబడుతోంది. ఆ కారణంగా ఈ సంవత్సరం వెండి దానం చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. అయితే రాజాది నవనాయకుల గురించి ఆలోచించినట్లయితే, రాజు సస్యాధిపతి, రాజు నీరసాధిపతి కూడా గురుడైనటువంటి కారణంగా వైదిక ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా స్పష్టంగా జరుగుతాయి. ఇవన్నీ కూడా ఆసక్తికరంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, నీతివంతమైనటువంటి పరిపాలన జరుగుతుంది. అలాగే ప్రజారోగ్యం చాలా సుభిక్షంగా ఉంటుంది, ప్రజారోగ్యం బాగుంటుంది. అయితే కొన్ని విషయాల్లో పాలకులు మాత్రమే ఇబ్బంది పడతారు తప్ప, పాలితులు ఎవరైతే ఉన్నారో ప్రజలకి అంత ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి కాదు అని. అలాగే పశువుల పాలు సమృద్ధిగా ఉంటాయి ఈ సంవత్సరంలో. వృక్షజాతి వృద్ధి అవుతుంది.
అలాగే రత్నాలు లాంటివి, బంగారం లాంటివి వృద్ధి అవుతుంది. అలాగే దానికి సంబంధించి ధరలు కూడా ఆ విధంగానే కొంత తటస్థంగా ఉండేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందువల్ల అంటే రాజు గురుడైన కారణంగా. ఇక మంత్రి కుజుడు కాబట్టి రాజుల మధ్య కొంత యుద్ధం ఉండేటువంటి పరిస్థితి ఉంది. కుజుడైన కారణంగా కొంత అగ్ని సంబంధమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి ప్రమాదాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అగ్ని భయం అనేటువంటిది కొంచెం మెండుగానే ఉంటుంది. అలాగే ఎండలు కూడా కొంచెం విశేషంగా ఉండేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం కనపడుతోంది. చిన్న విషయాలకు కూడా కొంత తగాదాలు, యుద్ధాలు వచ్చేటువంటి దేశాల మధ్యన, రాష్ట్రాల మధ్యన కొన్ని వివాదాలు వచ్చేటువంటి పరిస్థితి కనపడుతోంది. అలాగే సేనాధిపతి అయినటువంటి వాడు అర్ఘాధిపతి, మేఘాధిపతి కూడా 3 ఆధిపత్యాలు కూడా చంద్రుడికి వచ్చిన కారణంగా సేనాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి కూడా. కాబట్టి వర్షం సంపూర్ణంగా ఉంటుంది చంద్రుడు కాబట్టి. రోగ నివృత్తి జరుగుతుంది. వాత సంబంధమైనటువంటి విషయాల్లో కొంత ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే వస్తులభ్యత ఎక్కడైతే సేకరించుకోవాలో అవి మూలనిధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సేకరింపబడతాయి. ధాన్యం వృద్ధి పదంలో ఉంటుంది అని. ఇక ధాన్యాధిపతి అయినటువంటి వాడు బుధుడు కాబట్టి ప్రజలకి కొంత భయం ఉంటుంది, అంటే సంక్లిష్టత ఉంటుంది, స్పష్టమైనటువంటి నిర్ణయాత్మక శక్తి ఉండదు. అలాగే కొంత భీతితో, కొంత చెప్పలేనటువంటి భావ వ్యక్తీకరణ చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే మేఘ విభజన జరిగి, ఎందుకంటే వాయు సంబంధమైనటువంటి వాడు కాబట్టి బుధుడు, మేఘ విభజన జరిగి ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కో విధంగా వర్షం కురిసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖండవృష్టి అంటాం. అంటే మేఘాలు ఖండఖండాలుగా అయ్యి ఎక్కడైతే బలీయమైనటువంటి మేఘాలు ఉన్నాయో అక్కడ వర్షం కురిసేటువంటి పరిస్థితి మనకు కనబడుతోంది. అలాగే రసాధిపతి అయినటువంటి వాడు శని. ఈ శని ఆ రసాధిపతి అయిన కారణంగా నల్ల ధాన్యాలు బాగా పండుతాయి. అలాగే నల్ల భూములు కూడా చాలా విశేషంగా పండేటువంటి అవకాశం ఉంది. నువ్వులు, మినువులు లాంటివి బాగా పండేటువంటి అవకాశం ఈ సంవత్సరం మనకు కనబడుతోంది. ఇక నాయకత్వాల గురించి ఆలోచించినట్లయితే 9 నాయకత్వాల్లోనూ 7 ఆధిపత్యాలు కేవలం శుభులకి, 2 ఆధిపత్యాలు మాత్రమే పాపులకి రావడం కారణంగా కొంత సుభిక్షంగా ఉంటుంది అని. అలా ఇక పురోహితాది నాయకత్వాలు కూడా ఆలోచించినట్లయితే 30కి సంబంధించి 23 శుభులకి, 7 పాపులకి వచ్చినటువంటి సందర్భంగా మనకి కనబడుతోంది. అయితే ఇక వర్ష సూచన కనుక ఆలోచించినట్లయితే 4 కుంచాల వర్షము. దీన్ని ఒక ప్రమాణంగా చెబుతారు. కొంచెం అంటే ధాన్యం కొలిచే కొంచెమా అంటే అలా కాదు, కొంత ప్రామాణికంగా తీసుకుని దాన్ని 4 కుంచాల వర్షంగా చెబుతూ ఉంటారు. అయితే మధ్యమ వర్షం అనేటువంటిది మనకి ఈ సంవత్సరం కనబడుతోంది. 8 భాగాలు సముద్రం మీద, పర్వతం మీద 9 భాగాలు, అలాగే 3 భాగాలు భూమి మీద పడుతుంది. అంటే కాబట్టి పర్వతాల మీద పడుతున్నాయి కాబట్టి పరివాహక ప్రాంతం ఏదైతే పర్వత శ్రేణులకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయి. 3 భాగాలు భూమి మీద కాబట్టి వర్షం సామాన్యమైనటువంటి వర్షంగానే మనం ఈ సంవత్సరం భావించవచ్చు. ఇక పంటకు వచ్చేటప్పటికి 16 వీసాల పంట. ఈ 16 వీసాల పంటలో 9 వీసాల పంట ఫలించేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ సంవత్సరం కొంత పంట విషయంలో అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి. సహజంగా 7, 8 మాత్రమే ఫలించే అవకాశం ఉంది. కాబట్టి రెండో పంట సంపూర్ణంగా ఫలిస్తుంది. మొదటి పంట కన్నా రెండో పంట అనుకూలమైనటువంటి స్థితిలో సంపూర్ణంగా అక్కడికి వచ్చేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈ సంవత్సరం గ్రహణాలు అనేటువంటివి లేవు. అయితే పాక్షికంగా కానీ, పరోక్షంగా కానీ, ప్రత్యక్షంగా కానీ గ్రహణాలు అనేటువంటివి లేవు కాబట్టి ఇబ్బంది లేదు. అయితే ఇక పుష్కరాల గురించి ఆలోచించినట్లయితే 2వ తేదీ జూన్ 2026 నుండి యమునా నది పుష్కరాలు జరుగుతాయి. అయితే ఈ ప్లవంగంలో ఈ పరాభవనామ సంవత్సరం దాటిన తర్వాత మళ్ళీ వచ్చేటువంటి ప్లవంగనామ సంవత్సరంలో జూన్ 26 నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతాయి అని. ఇందులో కొంత పూర్వ సిద్ధాంతానికి, దుర్గణితానికి కొంత భేదం ఉంది. అది మళ్ళీ ఈ వచ్చే సంవత్సరంలో దాని గురించి కొంత డిస్కషన్స్ కూడా ఉంటాయి. కాబట్టి గురుని యొక్క సంచారం ఆధారంగా తీసుకుని మనకు పుష్కరాలు నడుస్తూ ఉంటాయి. కాబట్టి సింహంగతే దేవగురు అని, సింహంలోకి గురుడు వచ్చిన సందర్భంలో మనకి పుష్కరాలు ఏర్పడతాయి. కాబట్టి ప్లవంగంలో జూన్ 26 నుంచి 2027 గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతాయి. దాని గురించి విస్పష్టంగా తర్వాత కాలంలో మనం మాట్లాడుకోవచ్చు. అయితే ఇక్కడ పశువులు ఏ విధంగా ఉంటాయి, మనది వ్యవసాయక క్షేత్రాలు కాబట్టి పశుపాలన ఏ విధంగా ఉంటుంది, పాడి ఏ విధంగా ఉంటుంది ఆలోచించినట్లయితే దొడ్డుని పెట్టేటువంటి వాడు
అదే దొడ్డిని విడిపించేటువంటి వాడు కృష్ణుడై ఉన్నాడు, దొడ్డిని పెట్టేటువంటి వాడు బలరాముడిగా ఉన్నాడు. కాబట్టి పాల విషయంలో కొంత అనుకూలత ఏర్పడుతుంది. అయితే పశుపాలకుడైనటువంటి వాడు కృష్ణుడే కాబట్టి విడిపించేవాడు కూడా. కేవలం దొడ్లో పెట్టేటువంటి వాడు మాత్రమే బలరాముడు కాబట్టి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పాలకి సంబంధించినటువంటి సమృద్ధిగా పాలు మనకి లభ్యం అవుతాయి అనడంలో ఎంత మాత్రం అనుమానం లేదు. అయితే మూఢాలు కనుక ఆలోచించినట్లయితే గురుమూఢమి 14 జూలై 2026 నుంచి 12 ఆగస్టు 2026 వరకు గురుమౌఢ్యమి నడుస్తుంది. ఆ సందర్భంలో శుభాది కార్యక్రమాలు ఏవి కూడా జరగవు. ఇక శుక్రమూఢమి ఆలోచించినట్లయితే 14 అక్టోబర్ 2026 నుంచి 26 అక్టోబర్ దాకా, అంటే కొద్ది రోజులు మాత్రమే, మనకి దరిదాపుగా 12 రోజులు మాత్రమే ఈ శుక్రమౌఢ్యమైనటువంటిది మనకి ఇక్కడ కనబడుతోంది. ఇక పుష్కర నిర్ణయం అనేటువంటిది మనకి యమునా నది పుష్కరాలు చెప్పుకున్నాం కదా, అలాగే గోదావరి పుష్కరాలు కూడా 26 జూన్ నుంచే ప్రారంభమవుతాయి అని. శనివారం ఉదయం 5:18 నుంచి అవి ప్రారంభమవుతాయి అని. సింహంలోకి గురుడు ప్రవేశించేటువంటి సందర్భం ఏదుందో దాన్ని మనం గోదావరి పుష్కరాలుగా చెప్పుకుంటూ ఉంటాం. అయితే వర్ష సూచన కనుక ఆలోచించినట్లయితే ఈ సంవత్సరం కాలక అనేటువంటి మేఘాలు సంపూర్ణంగా ఉంటాయి. అలాగే మేరువుకి దక్షిణ ప్రాంతాల్లో ఏర్పడి ఉన్నాయి కాబట్టి సామాన్య వర్షాలు మాత్రమే ఉంటాయి అని. తూర్పు వానలు అనేటువంటివి కొంత అధికంగా కురిసేటువంటి పరిస్థితి కనబడుతోంది. తూర్పు నుంచి వచ్చేటువంటి వర్షాలు కొంచెం ఎక్కువగానే మనకు ఉంటాయి. అయితే ఈ సంవత్సరం కొన్ని విషయాల్లో గురుడు 3 రాశుల్లో ప్రవేశించడం, కర్కాటకం అలాగే మిథునంలోకి కర్కాటకంలోకి ఈ విధంగా ప్రవేశించడం వల్ల 3 రాశుల్లోనూ ప్రవేశించి ఉండడం వల్ల కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు దేశంలో కొన్ని కనపడుతున్నాయి అని కనబడుతోంది. అయితే ఈ పరాభవనామ సంవత్సరంలో మనం ఈ సంవత్సర ఫలితం కనుక సామాన్యంగా జగర్లగ్నమో వర్షలగ్నమో కనుక పరిశీలించినట్లయితే, జగర్లగ్నం అనేటువంటిది దేశానికి సంబంధించి, వర్షలగ్నం రాష్ట్రానికి మనం అనువదించుకున్నట్లయితే దృగ్గణితం ప్రకారం భాగ్యాధిపతి అయినటువంటి గురుడు వర్షలగ్నం కాబట్టి ఇక్కడ వర్షలగ్నం రీత్యా మనకి మేషం వర్షలగ్నంగా ఉంది కాబట్టి, అలాగే మిథునం అనేటువంటిది మనకి జగర్లగ్నంగా కనబడుతున్న కారణంగా 4లో ఉచ్చ కారణంగా 4 చతుర్థ స్థానంలో ఉన్న కారణంగా కొంత సుపరిపాలన అనేటువంటిది లోకంలో దేశంలో సాగేటువంటి పరిస్థితి ఉంది. నిర్ణయాలు ఉన్నతంగా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ఏది ప్రజలకి ఆమోదకరమో, ఏది ఆనందదాయకమో, ఏది శుభప్రదమో, ఏది ఆనందకరమో ఆ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనబడుతుంది. అలాగే శని కుజులు యొక్క వీక్షణం వల్ల కొంత ఇరుగు పొరుగు రాష్ట్రాల యొక్క వివాదాలు అనేటువంటివి ఉంటాయి. చిన్న చిన్న విషయాల్లో కొన్ని వివాదాలు వచ్చేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. అలాగే అవసరం లేని ప్రాంతాల్లో అనవసరమైనటువంటి వర్షాలు కురిసేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే గృహ నిర్మాణం అలాగే ప్రాజెక్టులు కొంత మందగతిని సాగేటువంటి పరిస్థితి ఉంది. అవి మొదలుపెట్టిన సంపూర్ణం అవుతాయి అనేటువంటి నమ్మకం లేదు, మందగతినే నడుస్తాయి. ఇక అనుకున్న ఆదాయం పొందగలిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ప్రభుత్వాలకి ఏదైతే వాళ్ళు వసూలు చేయగలుగుతారో ఆ పన్నులన్నీ కూడా వసూలు చేయగలుగుతారు. రుణభారాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రానికి దేశానికి సంబంధించినవి కొంత తగ్గించుకునేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనబడుతోంది. ప్రతిపక్ష బలం పెరిగేటువంటి అవకాశం ఉంది. కారణం ఏమిటయ్యా అంటే సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు లగ్నంలోకి రావడం వల్ల కొంత బలాన్ని పెంచుకునేటువంటి పరిస్థితి. నయానో భయాన్నో ప్రభుత్వానికి కొంత సఖ్యతగా ఉంటూనే తమ యొక్క భావజాలం ఏదైతే ఉందో అది మళ్ళీ వెదజల్లుతూ ఉంటారు. ఆ విధంగా ప్రతిపక్షాల యొక్క బలం పెంచుకునేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే అక్కర్లేని ఖర్చులు ప్రభుత్వానికి ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అవి నిరుపయోగమైనటువంటి ఖర్చులు పెడతారు. అలాగే మంత్రులు యొక్క మార్పులు చేర్పులు అనేటువంటివి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వానికి కీర్తి ప్రతిష్టలు పెరిగేటువంటి అవకాశం ఉంది. దేశంలో ఒక ఉన్నతమైనటువంటి పెద్దన్న పాత్ర పోషించవలసినటువంటి పరిస్థితికి కేంద్ర ప్రభుత్వానికి ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే జగర్లగ్న వర్షలగ్నాన్ని కనుక ఆలోచించినట్లయితే అధిపతులు కుజబుధుల కారణంగా స్వలాభం కోసం ఆలోచించేటువంటి ప్రయత్నాలే మాత్రం ఉంటాయి.
ఒకళ్ళ ఆధిపత్యంలో గౌరవం పొందాలనుకుంటే మరొకరు తమ యొక్క అవసరాలు తీర్చుకోవాలి అనేటువంటి భావనతోటి ఉంటారు. కాబట్టి కొంత ప్రత్యక్షంగా పరోక్షంగా విమర్శలు అనేటువంటి ఉంటాయి. ఈ విమర్శలు కొనసాగుతూనే ఉంటాయి. అయినప్పటికీ కూడా పరిపాలనా విషయంలో మళ్ళీ సఖ్యతగా ఉన్నట్టుగా కనబడుతుంది. అలాగే దేశారిష్టం అనేటువంటిది ఉంది. కాలసర్పదోషం, శని రాహులు ద్విద్వాదశ స్థితిలో 2-12 స్థితిలో ఉన్నారు. కాబట్టి 2 నెలలు కొంచెం ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం మొత్తం మీద కనబడుతోంది. ఆశ్రమాల్లో అపశృతులు, అశ్లీలతమైనటువంటి వ్యవహారాలు జరిగేటువంటి పరిస్థితులు కూడా కొన్ని సందర్భాల్లో కనబడుతూ ఉంటాయి. అలాగే రైల్వేకి నష్టపరిహారాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ప్రమాదాలు, తద్వారా ఆ ట్రైన్లు లేట్ అవ్వడం, తద్వారా వాళ్ళు నష్టపరిహారాన్ని ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. విద్యా వ్యయం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు కానీ అది ప్రభుత్వానికి కానీ విద్య సంబంధమైనటువంటి విషయాల్లో ఖర్చుకు పెట్టవలసినటువంటి పరిస్థితి కనబడుతోంది. రాష్ట్రం యొక్క రెవెన్యూ అతి కష్టం మీద వసూలు చేసుకునేటువంటి పరిస్థితి కనబడుతోంది. న్యాయస్థానాల యొక్క తీర్పులు చాలా స్పష్టంగా ఉంటాయి. శిక్షలు కూడా అదే స్థాయిలో ఉంటాయి ఖచ్చితంగా. ప్రభుత్వం ఆశ్రిత పక్షపాతంతో కొంత ఉండేటువంటి పరిస్థితి మొట్టమొదటి చెప్పుకున్నాం. అంటే ఎటు తేల్చుకోలేనటువంటి పరిస్థితుల్లో కొన్ని విషయాల్లో తప్పని తెలిసినప్పటికీ కూడా స్పష్టంగా చెప్పలేనటువంటి పరిస్థితి పరిపాలకులకి ఉంటుంది, నాయకులకి. అలాగే కేంద్రం కొంత సౌఖ్య పరిపాలన, కేంద్రంలో పాలనకు పేరు రావచ్చు కానీ సౌఖ్యత అనేటువంటిది తక్కువగా ఉంటుంది. కొంచెం గజిబిజి పడవలసినటువంటి పరిస్థితులు ఉంటుంది పరిపాలన విషయంలో. కష్టంపై చాలా కష్టంగా నెట్టుకు రావాల్సినటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి కనబడుతుంది. అలాగే దీర్ఘరోగాలు వస్తే తగ్గడం కష్టం ఈ సంవత్సరం. గురుడు 3 రాశుల్లో సంచరించడం అంటే కర్కాటకము, సింహము, మిథునం నుంచి సింహం, కర్కాటకంలో సింహంలోంచి కర్కాటకంలోకి రావడం వల్ల కొంత ప్రపంచ హాని, వ్యవస్థ మొత్తానికి కొంత ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితులు, కొన్ని దేశాలకి విపరీతమైనటువంటి ఇబ్బందులు, కాటకాలు వచ్చేటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. అలాగే 31 అక్టోబర్ నుంచి డిసెంబర్ 10 వరకు కూడా గురుని యొక్క అతిచారం వల్ల, అంటే తను ఉన్నటువంటి వేగానికన్నా ఎక్కువ వేగం చేయడం వల్ల, అలాగే శని వక్రించడం వల్ల, అంటే తిర్యంగుముఖం జరగడం వల్ల శక్తిహీనులు కాగలేటువంటి పరిస్థితి ఉంటుంది. రాష్ట్రం కొంత సంక్షోభాన్ని తట్టుకోవలసినటువంటి పరిస్థితులు కూడా మనకి గోచరింపబడుతున్నాయి. అలాగే జ్యుడిషియరీ విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయంలో కొంత విస్పష్టమైనటువంటి కోర్టు నిర్ణయాల వల్ల ప్రభుత్వాలు కొన్ని తడబాటులు పడవలసినటువంటి పరిస్థితులు, అంటే సొంత మనుషులే ఆ శిక్షకి గురవ్వలసినటువంటి పరిస్థితులు కూడా కొంత కనపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంత జాగ్రత్త వహించి సంయమనంతో పాలనా వ్యవస్థని సాగించవలసినటువంటి అవసరం ఈ సంవత్సరం మనకు కనపడుతుంది. యఃకర్తా జగదాం భర్తా సంహర్తా మహసాం పతిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. ఈ సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరంలో మేషాది రాశులకి ఏ విధంగా ఉంది గోచార స్థితి? గోచారము, గో అంటే గ్రహములు, చారము అంటే చలించుట, నడుచుట. ఈ గ్రహముల యొక్క మార్పుల వల్ల ఈ సంవత్సరం మేషరాశి వారికి ఏ విధంగా ఉంది అనేటువంటిది మనం పరిశీలించినట్లయితే 2026-27 ఈ పరాభవ సంవత్సరంలో మేషరాశికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4గా కనపడుతున్నాయి. అయితే ఈ సంవత్సరం ఈ మేషరాశిలోకి అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం కలిపి 9 పాదాలు కలిపి మేషరాశిలోకి వస్తాయి. ఇది సహజంగా అందరికీ తెలిసిన విషయమే. అయితే సామాన్యంగా ఆలోచించి అలాగే మాసాదిగా కూడా ఆలోచించినట్లయితే సూక్ష్మంగా, మనం సమయం తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో కనుక మనం ఆలోచించినట్లయితే సూక్ష్మంగా చెప్పుకున్నట్లయితే గురుని యొక్క అతిచార ప్రభావం వల్ల, అలాగే ఏలినాటి శని ఉండడం వల్ల, మీనంలో శని ఉండడం వల్ల అధికమైనటువంటి శ్రమ పడవలసినటువంటి పరిస్థితి మేషరాశి వాళ్ళకి కనబడుతోంది. అలాగే కుజుని యొక్క అర్ధాష్టమ స్థితి కూడా కనబడుతోంది. ఈ కారణంగా కొంత శత్రువులతోటి
ఎక్కువగా పోరాడవలసినటువంటి పరిస్థితులు, ఇబ్బంది అయినప్పటికీ కూడా పోరాడవలసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అలాగే వైద్య సేవలు అవసరపడేటువంటి అవసరం ఉంది. కొంత ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఔషధాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఒంటరి పోరు అనేటువంటిది తప్పదు. మీకు ఎవరు సహకరిస్తారో ఎవరు వస్తారు అనేటువంటిది ఉండదు. అలాగే దూర ప్రాంత బదిలీలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది ఈ మేషరాశి వాళ్ళకి. అలాగే కోర్టు కేసులు కూడా కొన్ని ఉంటాయి. అవి సామాన్యంగానే ఉన్నప్పటికీ కూడా అవి కొంత విసుగు తెప్పించేటువంటి విధంగా ఉంటాయి. అలాగే రాజకీయ నాయకులకి కొంత కష్టసాధ్యంగానే ఉంటుంది. చాలా సముద్రాన్ని ఈదినట్టుగానే ఉంటుంది. అయితే ఇంట్లో శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం అనుకూలం ఏర్పడుతోంది. విదేశీ ప్రయాణాల కోసం ధనాన్ని కొంత ఎక్కువగా ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అది చివరి స్థాయిలో మాత్రమే సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఇక ఈ మాసాదిగా కనుక ఆలోచించినట్లయితే ఏప్రిల్ నెలలో కొంత శుక్రబలం చేత కొంత మేలైనటువంటి పరిస్థితి ప్రారంభంలో మనకు కనబడుతుంది. అలాగే అలసట అనేటువంటిది ప్రతిదానికి శ్రమపడడం అనేటువంటి తప్పదు. వ్యాపారంలో మీ సొంత లోపాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులకి అశ్రద్ధ ఎక్కువగా పెరుగుతుంది, నిర్లక్ష్యం పెరుగుతుంది. దానివల్ల కొన్ని ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. అలాగే నిర్ణయాలు తొందరగా మార్చుకునేటువంటి అవకాశం ఈ ఏప్రిల్ నెలలో కనబడుతుంది. ఇక మే నెల కనుక ఆలోచించినట్లయితే ఉద్యోగులకి అధికారుల యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వాహనాలు తరచు రిపేర్లు వస్తూ ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగాను, పట్టుదలతోటి విద్యార్థులు కృతార్థులవుతారే తప్ప ఏ వాటి నిర్లక్ష్యం చేసినప్పటికీ కూడా వాళ్ళు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మే నెలలో కనబడుతుంది. జూన్ నెలలో ఆలోచించినట్లయితే గురుని యొక్క అర్ధాష్టమ సంచారం కారణంగా 2వ తేదీ నుండి కొంచెం ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఆర్థికమైనటువంటి విషయాల్లో అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి, గౌరవం కాపాడుకోవడం కోసం నానా తంటాలు పడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. కాకపోతే అపఖ్యాతిని మూట కట్టుకోవాల్సి వస్తుందేమో అని భయంతో బ్రతకవలసిన పరిస్థితి. అలాగే అనవసరమైనటువంటి ఖర్చులు కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక జూలై నెల కనుక ఆలోచించినట్లయితే తొందరపాటుతో నోరు జారేటువంటి అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది వ్యక్తులు మీకు అప్రతిష్టలు తెచ్చేటువంటి విధంగా మీ మీద చాడీలు చెబుతూ ఉంటారు. అవి అవతల వాళ్ళు నమ్మేటువంటి పరిస్థితి ఉంటుంది. తద్వారా మీరు కొంత అపఖ్యాతి అప్రతిష్ట పొందేటువంటి పరిస్థితి. అధికారులతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. వాళ్ళతోటి ఏ విధంగా మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. లేకపోతే కొన్ని వివాదాలు అవి కోర్టు దాకా కూడా తీసుకెళ్లేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇక ఆగస్టు నెల కనుక ఆలోచించినట్లయితే ఆగస్టు 2 నుంచి కూడా కొంత ధైర్యంగా ముందుకెళ్ళగలుగుతారు. అది ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కరింపబడతాయి. మీరు అప్పులు తీర్చవలసినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి తొందరగా తీర్చగలుగుతారు. మీకు రావాల్సినటువంటి బాకీలు వస్తాయి. కుటుంబ కలహాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే కొంతమేరకు కొన్ని అప్పులు తీర్చడం కోసం కొత్త రుణం ఎక్కువ వడ్డీ తీర్చుకోవడం కోసం తక్కువ వడ్డీ దగ్గర రుణం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇక సెప్టెంబర్ నెల కనుక ఆలోచించినట్లయితే కుటుంబ సభ్యుల యొక్క సహకారం సంపూర్ణంగా అందుతుంది. ఒకే మాట మీద మీరందరూ కూడా ఉంటారు. విద్యార్థులకి సంపూర్ణమైనటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు, ఉత్తీర్ణత చెందడంలో వారిదైనటువంటి పైచేయి ఉంటుంది. రుణం ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు చేసిన అప్పు ఒక సత్ప్రయోజనానికి ఉపయోగపడుతుంది తప్ప దుర్వినియోగం కాలేదు అనేటువంటి భావనతో మీరు ఆనందాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇక అక్టోబర్ నెల కనుక ఆలోచించినట్లయితే ఊహలు కొన్ని వ్యతిరేకంగా ఉంటాయి. మీరు ఊహించిన దానికన్నా జరగబోయేదానికన్నా వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఉంటారు. వాటి వల్ల కొంత మానసికమైనటువంటి ఒత్తిడికి గురవుతారు. అలాగే పనులు కొన్ని వాయిదా పడతాయి. ముఖ్యమైన విషయాలు, అలాగే దైవ సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక చింతన కోసం ఖర్చు పెట్టేటువంటి ఖర్చులు విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే దైవానికి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొని మీరు డొనేషన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక నవంబర్ కనుక ఆలోచించినట్లయితే ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి చాలా బాగుంటుంది. అలాగే పని భారం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. పెనాల్టీలు అనేటువంటి సకాలంలో పన్నులు తీర్చవలసినటువంటి సందర్భంలో మీరు పన్నులు కట్టకపోతే వాటికి పెనాల్టీలు అపరాధ రుసుములు చెల్లించవలసినటువంటి అవసరం కూడా కనబడుతుంది. అలాగే వాహన ప్రమాదాలు అనేటువంటివి కూడా తరచుగా మీకు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. వాహనాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది.
ఇక డిసెంబర్ నెల కనుక ఆలోచించినట్లయితే రాహుకేతువుల యొక్క మార్పు వల్ల ఆలోచనలో తరచు మార్పు వస్తూ ఉంటుంది. అలాగే తొందరగా నిర్ణయాలు మార్చుకుంటూ ఉంటారు. కుటుంబ వ్యక్తుల యొక్క సహకారం సంపూర్ణంగా అందుతుంది. మీ సంతానంలో ఒకరి వల్ల కొంత చిరాకు వస్తుంది. వాళ్ళ యొక్క ప్రవర్తన బాగోలేదు, వాళ్ళ యొక్క విధానం బాగోలేదు, ప్రజల్లో కొంత చెడు పేరు వస్తుంది అనేటువంటి భావన, వారి ప్రవర్తనలో ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటి దానివల్ల కొంత చికాకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ప్రయాణాలు చేయడం వల్ల అద్భుతమైనటువంటి లాభాలు వస్తాయి. ఆ ప్రయాణం ప్రతిదీ కూడా ఒక ఆర్థికమైనటువంటి సామాజికపరమైనటువంటి లాభాన్ని కలగజేసేటువంటి విధంగా ఉంటాయి. ఇంకా జనవరిలో కనుక ఆలోచించినట్లయితే 2027 జనవరిలో కనుక ఆలోచించినట్లయితే అర్ధాష్టమ గురుడు మిశ్రమ లాభంలో ఉంటుంది. కాబట్టి అలాగే ఈ మిశ్రమ లాభం అంటే కొంత నష్టము లాభము తోడుకు నడుస్తుంది. వ్యాపార ప్రాధాన్యత చూపడం చాలా మంచిది. అయితే మీరు వ్యాపారాన్ని నిర్లక్ష్యం చేసేటువంటి కొంత భావన కనబడుతుంది. కానీ అది నిర్లక్ష్యం చేయడం వల్ల అపార నష్టం వస్తుంది. కాబట్టి వాటి మీద కొంత దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉంది. అనూహ్యమైనటువంటి ఊహించినటువంటి ప్రయాణాలు ఎక్కువగా జరిగేటువంటి అవకాశం జనవరి నెలలో ఉంది. ఇక ఫిబ్రవరి నెల కనుక ఆలోచించినట్లయితే మధ్యమంగా 50-50గా కనబడుతోంది ప్రయోజనం. పట్టుదలతోటి కార్యసాధన చేయవలసిన అవసరమే ఉంది. అలా సాధన చేస్తారు. మీ పట్టుదల, మీ యొక్క నిబద్ధత ఏదైతే ఉందో దానివల్ల మీరు కార్యక్రమాలు పూర్తి చేసుకోగలుగుతారు. విద్యార్థులకి అనుకూలమైనటువంటి సమయంగా కనబడుతోంది. రుణాలు సర్దుబాటు అవుతాయి. మీకు కావలసిన ధనం చేతికి అందేటువంటి అవకాశం ఉంది. ఇక మార్చి నెల 2027 మార్చిలో ఆలోచించినట్లయితే పట్టుదల వల్ల మాత్రమే మీ కార్యాలన్నీ కూడా సానుకూలం అవుతాయి. విలాసవంతమైన జీవితాన్ని గడిపేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని సౌకర్యాలు పొందేటువంటి గొప్పదైనటువంటి స్థాయిలో విలాసంగా ఆనందాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యం ఆనందకరంగా ఉంటుంది. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఉంటుంది. అలాగే విద్యార్థులకి ఒకంత మేలు జరిగేటువంటి అవకాశం ఉంది. మీరు అనుకున్నటువంటి కాలేజీల్లో మీరు చేరేటువంటి అవకాశం ఉంది. అయితే అశ్విని నక్షత్రం వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. భరణి నక్షత్రం వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అలాగే ఈ సంవత్సరం సహజంగా కూడా శివారాధన చేయడం వల్ల, శివ స్తోత్రాలు వినడం వల్ల, అలాగే దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ అనేటువంటి శ్లోకాలు పారాయణ చేయడం, దారిద్ర్య దుఃఖ స్తోత్రాలు కనుక పారాయణ చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. అలాగే నువ్వులు దానం చేయడం వల్ల ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వృషభంలోకి వస్తాయి మనకి. అయితే ఆదాయం 5, వ్యయం 14గాను ఈ సంవత్సరం కనబడుతుంది. అంటే అధికమైనటువంటి ఖర్చుగా శుభమూలక ధన వ్యయం అనేటువంటిది మనకి ఈ సంవత్సరం కనబడుతుంది. రాజపూజ్యం 5, అవమానం 4గాను. మిశ్రమంగా ఈ ఫలితాలు కనుక ఆలోచించినట్లయితే ఈ సంవత్సరం మొత్తానికి సర్వసామాన్యంగా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా మనకు కనబడుతున్నాయి. అలాగే గురుని యొక్క అతిచారం వల్ల ఆర్థిక ప్రయోజనాలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందువల్ల అంటే ద్వితీయంలోంచి తృతీయంలోకి వెళ్ళడం, మళ్ళీ ద్వితీయంలోకి రావడం వల్ల కొంత ఆర్థిక ప్రయోజనం వక్రీబలిగా మనకు కనబడుతుంది. అలాగే వ్యాపారపరంగా కొంత ఉన్నతి కనపడేటువంటి అవకాశం ఉంది. మీ ఆధిపత్యం మీదైనటువంటి స్థాయిలో సమాజంలో మీరు చూపించుకోగలుగుతారు. చిన్ని ప్రమాదాలు అనేటువంటివి ఈ సంవత్సరం ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే స్టాక్ మార్కెట్ విషయంలో, షేర్ మార్కెట్ల విషయంలో దూరంగా ఉండడం చాలా మంచిది. లేకపోతే అపార నష్టాన్ని చూడవలసినటువంటి పరిస్థితి కనబడుతోంది. రెండో పంట అనుకూలంగా ఉంది రైతులకి, ఈ రాశి వాళ్ళకి, వృషభ రాశి వారికి. అలాగే విదేశీ ప్రయాణం అనేటువంటిది కొంత అనుకూలంగా కనబడుతోంది. మీరు అనుకున్న ప్రాంతానికి మీరు వెళ్ళగలిగేటువంటి పరిస్థితి కనబడుతోంది. రాజకీయంగా కొంత అభివృద్ధి కనబడేటువంటి విషయంగా ఉంది. ఉన్నతమైన కొత్తదైనటువంటి పదవుల్లోకి మీరు వెళ్ళేటువంటి పరిస్థితి, అలాగే రాజకీయ నాయకుల యొక్క మెప్పు పొందేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం కనబడుతోంది. ఇక మాసాదిగా కనుక ఆలోచించినట్లయితే ఏప్రిల్ నెలలో ప్రథమార్థం అంటే 1-2 వారాలు చాలా అనుకూలంగా కనబడుతున్నాయి. విద్యార్థులకి సంపూర్ణమైనటువంటి అనుకూలంగాను, పరీక్షల్లో ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత కలిగేటువంటి విధంగానే కనబడుతోంది. అలాగే కొత్తదైనటువంటి వాహనాలు కొనుగోలు చేసేటువంటి అవకాశం, కొత్త వస్తువులు కొనుక్కునేటువంటి అవకాశం కూడా కనబడుతోంది.
ఇక మే నెల కనుక ఆలోచించినట్లయితే రాజకీయంగా కొంత ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంది. ఒక ముఖ్యమైనటువంటి నాయకుడి ద్వారా మీరు అపవాదులు పొందవలసినటువంటి పరిస్థితి, వారి నుంచి ఆగ్రహానికి గురవలసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే ఆరోగ్య లోపం కొంత ఉంటుంది. నూతనమైనటువంటి ఉద్యోగాలు ప్రయత్నం చేసేటువంటి వారికి నూతన ఉద్యోగాలు, ఒక ఉద్యోగం మారి మరో ఉద్యోగంలోకి జాయిన్ అయ్యేటువంటి వారికి అనుకూలంగా కనపడేటువంటి పరిస్థితి. విదేశీ ప్రయాణాలు కలిసి వచ్చేటువంటి అవకాశం. ఇక జూన్ నెలలో కనుక ఆలోచించినట్లయితే చిన్న చిన్న ఒత్తిడులు ఉంటాయి, తప్పవు. అలా అయినప్పటికీ కూడా అవి మేలు, ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మేలు జరుగుతుంది. కుటుంబ సహకారం సంపూర్ణంగా ఉంటుంది. అలాగే వృత్తిపరమైనటువంటి అభివృద్ధి ఉంటుంది. మీరు ఏ వృత్తి అయితే చేస్తున్నారో ఆ వృత్తిలో సంతోషకరమైనటువంటి ఆదాయము, ఆనందము పొందేటువంటి అవకాశం ఉంది. వాహన ప్రమాదాలు ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయంగా జూన్ నెల కనబడుతోంది. ఇక జూలై నెల కనుక ఆలోచించినట్లయితే ధనలాభం ఉంటుంది. ఆర్థిక పరంగా మీకు హితోధికంగా మీకు రావాల్సిన డబ్బులు వస్తాయి. అలాగే ప్రయాణాలు కూడా జాగ్రత్త. కొన్ని చిన్ని ప్రమాదాలు జరుగుతాయి, పెద్ద ప్రమాదం కాకపోయినప్పటికీ కూడా వాటి వల్ల కొంత చిరాకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే స్నేహ సంబంధాల విషయాల్లో స్నేహాలు కొన్ని దెబ్బతింటాయి. ఆ స్నేహాల్ని కొంత జాగ్రత్తగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మధ్యవర్తిత్వం అనేటువంటిది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. మీరు మధ్యవర్తిగా మధ్యలో దూరడం వల్ల అటు ఇటు కూడా అపవాదాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఏ ఒక్కరికి కూడా న్యాయం జరగలేదు అనేటువంటి భావన జరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే నూతన వస్తువులు, వస్త్రాలు కూడా కొనేటువంటి అవకాశం ఉంటుంది. అన్నదమ్ముల యొక్క తగాదాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. అంటే గతం నుంచి ఉన్నటువంటివి కొన్ని వృద్ధి అయ్యేటువంటి ఆడవారి వల్ల కొంత వృద్ధి అయ్యేటువంటి పరిస్థితి ఆగస్టు నెలలో కనపడుతుంది. ఇక సెప్టెంబర్ నెల కనుక ఆలోచించినట్లయితే అధికారులతోటి, రాజకీయ నాయకులతోటి కొన్ని వివాదాలు ఉంటాయి. శత్రువులు మీకు తెలియకుండానే తెరచాటుగా పెరిగేటువంటి అవకాశం ఉంది. 18వ తేదీ నుంచి ఆనందకరమైనటువంటి వార్తలు వినేటువంటి అవకాశం ఉంది, అంటే రెండో పక్షంలో. అలాగే పనులు పూర్తిగా చేసుకునేటువంటి అవకాశం ఉంది. మీరు ఏవైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఉద్యోగ అవకాశాలు మెల్లిమెల్లిగా మీకు అనుకూలమైనటువంటి స్థితిలోకి ఏర్పడతాయి. ఇక అక్టోబర్ నెల కనుక ఆలోచించినట్లయితే పట్టుదలతోటి మీరు చాలా కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ఆర్థికపరమైనటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు అనుకుంటారు. ప్రభుత్వానికి నుంచి రావాల్సినటువంటి ఆర్థిక రుణం మీకు అందుతుంది. సమాజంలో కొంత గౌరవాన్ని పొందడానికి తాపత్రయపడుతూ ఉంటారు. అయితే అది మీకు అందకపోగా ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కేవలం గౌరవం కోసం ప్రాకులాడి కొన్ని కార్యక్రమాలు చేస్తారు, అవి ఇబ్బంది కలుగుతాయి. అలాగే 16 సాయంత్రం నుంచి కూడా ఉద్యోగంలో మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ విషయంలో కొంచెం జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంది. అలాగే ఇక నవంబర్ నెల కనుక ఆలోచించినట్లయితే రాజకీయ ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి. అధికారుల యొక్క ఒత్తిడి ఉంటుంది. పెద్ద నాయకుల యొక్క ఒత్తిడితోటి మీరు కొన్ని విషయాలు చెప్పలేనటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే కుటుంబంలో కొన్ని శుభవార్తలు వస్తాయి, అవి వింటారు. వాటి వల్ల కొంత ఆనందాన్ని పొందేటువంటి పరిస్థితి ఉంది. అలాగే వాహనాలు, భూములు, అమ్మకాలు, కొనుగోలు అనేటువంటివి నిర్ణయం చేసుకుంటారు. దానివల్ల అమ్మినా కొన్నా కూడా నష్టం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నవంబర్ నెలలో అటువంటివి కూడా తలపెట్టకుండా ఉండడం అనేది చాలా మంచిది. ఇక డిసెంబర్ నెల కనుక ఆలోచించినట్లయితే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. అలాగే నిరాశగా కొన్ని పనులు నిస్పృహగా దీనివల్ల ప్రయోజనం లేదు అనే భావనతో చేస్తారు. వృధా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. మతిమరుపు వచ్చేటువంటి అవకాశం ఉంది. కొన్ని వస్తువులు పెట్టి మర్చిపోయేటువంటి అవకాశం ఉంది. అలాగా వాటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉంచవలసిన అవసరం ఉంది. ఒక కాగితం మీద మీరు ప్రయాణం చేసేప్పుడు ఏ సరుకులు పట్టుకెడుతున్నాయో కూడా రాసుకుని మళ్ళీ అవి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే వాదనల జోలికి వెళ్ళొద్దు. వివాదం వల్ల కోర్టు దాకా కూడా వెళ్ళవలసినటువంటి పరిస్థితులు, పరువు నష్టం దావాలకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి వాహన రిపేర్లకి కొంత ఖర్చు చేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి వాహనాలు కొంత జాగ్రత్తగా వాడవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇక 2027 జనవరి కనుక ఆలోచించినట్టయితే సంయమనం పాటించాలి. ఎదరవాళ్ళు మిమ్మల్ని ఏదో అంటున్నారు అనేటువంటి భావనతో మీరు భావోద్వేగానికి గురై 2 మాటలు మీరు అనడం వల్ల తిరిగి మీకే వస్తుంది. కాబట్టి చాలా సంయమనంగా, నొప్పింపక తాను ఇవ్వక అన్నట్టుగా మీరు ప్రవర్తిస్తే ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది. అలాగే అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. మిత్రులు కూడా
సందేహించి ప్రాణమిత్రులను కూడా మీరు అనుమానించవలసినటువంటి పరిస్థితులు, అలాంటి పరిస్థితులు తటస్థపడతాయి. కాబట్టి ఆ విషయంలో కొంత జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. 25 తర్వాత, జనవరి 25 తర్వాత మంచి మార్పు కనపడేటువంటి ఆ 5 రోజుల్లోనూ కూడా అద్భుతమైనటువంటి, ఏదో అనూహ్యమైనటువంటి ఒక ఆనందదాయకమైనటువంటి లాభం వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక ఫిబ్రవరి నెల కనుక ఆలోచించినట్లయితే కొంచెం నెమ్మదిగా పనులన్నీ కూడా పూర్తవుతాయి. గౌరవం పెరుగుతుంది సమాజంలో. స్థిమితంగా ఉన్నప్పుడే మీరు పనులు చేసుకోవాలి. తొట్టుపాటుగా 4-5 పనులు ఒకేసారి వాటిని పూర్తి చేద్దాం అనుకోవడం వల్ల నష్టాలు వస్తాయి, ఆ పనులు పూర్తవవు. కాబట్టి ఎప్పుడు మీకు స్థిరంగా స్థిమితంగా ఉంటుందో అప్పుడే కొన్ని ముఖ్య కార్యాలు చేపట్టండి. తద్వారా మీ పనులు సంపూర్ణం అవుతాయి. అలాగే గృహము, భూమి యొక్క కొనుగోళ్ళు ఏవైతే ఉన్నాయో అవి లాభాన్ని కలగజేస్తాయి. మీరు గతం కొన్నవి అమ్మడం వల్ల లాభం, అలాగే కొత్తవి కొనడం వల్ల మళ్ళీ అమ్మడం వల్ల అవి లాభాన్ని కలగజేసేటువంటి పరిస్థితి ఉంది. ఇక మార్చి నెల కనుక ఆలోచించినట్టయితే అన్నదమ్ములతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొన్ని వివాదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అమ్మకాలు, కొనుగోళ్ళు కూడా స్వతంత్రంగా చేయకుండా అనుభవజ్ఞుల ద్వారా, కొంత ఆలోచనాపరుల ద్వారా చేయడం వల్ల లాభం ఉండేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులకి క్రమశిక్షణే శ్రీరామరక్షగా ఉంటుంది. వారి యొక్క క్రమశిక్షణ, పట్టుదల ఏవైతే ఉన్నాయో అవి ఇంటర్నల్ మార్క్స్ రావడంలో ప్రత్యేకమైనటువంటి భూమిక పోషిస్తుంది. మీరు ఎంత బాగా చదివినా మీ ప్రవర్తన వల్ల, మీ మాట వల్ల కొన్ని మార్కులు కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి గురువుల పట్ల కొంత జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఈ సంవత్సరం ఈ వృషభ రాశి వారు గణపతి యొక్క ఆరాధన చేయడం అద్భుతమైనటువంటి ప్రయోజనకరంగా ఉంటుంది. గరిక పూజ చేయడం వల్ల, ఉలవలు దానం చేయడం వల్ల మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి గురించి ఈ సంవత్సరం కనుక ఆలోచించినట్లయితే 2026-27 శ్రీ పరాభవరామ సంవత్సరంలో మిథున రాశి అంటే మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు ఏవైతే ఉన్నాయో మిథున రాశిలోకి వస్తాయి. ఆదాయం 8, వ్యయం 11 గాను, రాజపూజ్యం 1, అవమానం 7 గాను కనపడుతుంది. అయితే జూన్ తర్వాత ఉద్యోగులకి కొంత అనుకూలమైనటువంటి వాతావరణం కనపడే విషయంగా ఉంది. ప్రారంభంలో కొంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయితే బాకీలు వసూలు అవుతాయి, మీకు రావాల్సినటువంటి బాకీలు వస్తాయి. స్థిరాస్తిని ఏదైతే ఉన్నాయో కొన్ని వివాదాలు ఉంటాయి, ఆ వ్యాజ్యాల్లో చిక్కుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. స్థిరాస్తుల అమ్మకాల కొనుగోలు కానీ, భాగస్వామ్యం చేసుకోవడంలో కానీ కొన్ని వివాదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే విదేశీ ప్రయాణాలు ఫలించేటువంటి అవకాశం లేదు. ఖర్చులు వృధా అవుతాయి తప్ప మీరు ప్రయోజనాన్ని పొందలేనటువంటి పరిస్థితి. సంతానంలో కొంత చిరాకు ఉంటుంది సంతానంతో, కాబట్టి వాళ్ళని సక్రమ మార్గంలో చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలాగే కాంట్రాక్టర్లకి అనుకూలమైనటువంటి వాతావరణంగా ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం కనపడుతోంది. వ్యాపారస్తులకి కొంత ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి, కష్టతరంగానే వ్యాపారం చేయవలసినటువంటి పరిస్థితి. అలాగే నిరుద్యోగులకి ఏ చిన్న ఉద్యోగం అయినప్పటికీ కూడా అందులో జాయిన్ అవ్వాలి తప్ప ఇంతకన్నా గొప్పది వస్తుంది అని ఆశిస్తూ వచ్చినటువంటి అవకాశాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏ చిన్నపాటిది అయినప్పటికీ కూడా మీరు సర్దుకుని ఎదరికి వెళ్ళడం వల్ల ఈ ఎక్స్పీరియన్స్ ఎదర ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. ఇక ఆక్వా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది, పెట్టుబడి కొంచెం నిదానంగా పెట్టాలి. అధికంగా పెట్టుబడి పెట్టడం వల్ల నష్టం వచ్చేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఇక మాసవారీగా కనుక ఆలోచించినట్లయితే 2026 ఏప్రిల్ కనుక ఆలోచించినట్లయితే ఆర్థికపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగులకి మాత్రం అనుకూలమైనటువంటి పరిస్థితిగా కనపడుతుంది. ఇంక్రిమెంట్లు లాంటివి వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే విందు వినోదాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. మధ్యవర్తిత్వంగా ఉండేటువంటి సందర్భాలు వస్తాయి, కానీ మీరు మధ్యవర్తిగా ప్రవర్తించడం వల్ల అపభ్రష్ట అవుతుంది, అపఖ్యాతి పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండడం మంచిది. మే నెలలో ఆలోచించినట్లయితే కొన్ని పనులు ఆలస్యం అవుతాయి, అలాగే అగ్రిమెంట్లు జరుగుతాయి. ఈ అగ్రిమెంట్లు అనేటువంటివి మీకు లాభదాయకంగానే ఉంటాయి. కుటుంబంతోటి వ్యక్తులతోటి సఖ్యతగా ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది. మీ మాట అందరూ కూడా వినేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగులకు పైవారి యొక్క మెప్పు పొందేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం ఈ మే నెలలో కనబడుతుంది. ఇక జూన్ నెల కనుక ఆలోచించినట్లయితే ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించాలి. కొంత అనారోగ్య సూచన అనేటువంటిది కనబడుతోంది. శక్తికి మించినటువంటి పనులు చేసేటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. అది మంచిది కాదు. అది భారమై రాగల చాలా కాలం దాకా
ఆ ఇబ్బంది నుంచి బయటపడలేనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అలాగే పోటీ పడడం వల్ల ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి, వ్యాపారం అయినప్పటికీ కూడా, ఉద్యోగం అయినా, మరి ఏ విషయాలైనప్పటికీ కూడా పోటీ పడకుండా భగవంతుడు మనకి ఇచ్చింది మన ఆలోచన మేరకు మనం చేద్దామనేటువంటి ఆలోచనతో వెళ్ళాలి తప్ప పోటీతత్వం అనేటువంటిది మీకు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంది. అలాగే పన్నులు సక్రమంగా కట్టకపోయినట్లయితే వాటిని నిర్లక్ష్యం చేస్తారు, వాటి వల్ల పెనాల్టీలు కట్టవలసిన పరిస్థితి ఉంది. వాటిని కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక జూలై నెల కనుక ఆలోచించినట్లయితే ఉత్సాహంగా ఉంటుంది, ఆనందభరితమైనటువంటి విషయాలుగా ఉంటాయి. అలాగే అధికంగా ధనం ఖర్చు అయ్యేటువంటి విందు వినోదాలు ఖర్చు పెడతారు. అలాగే వ్యసనాలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. వాటి ఎందుకు కొంచెం జాగ్రత్త వహించవలసినటువంటి, సమాజంలో అగౌరవం పొందుతామనే భావనతోటైనా కొన్ని వ్యసనాలు తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వ్యసనాలపైన ఈ జూలై నెలలో ఆసక్తి పెరుగుతుంది. అలాగే ఉద్యోగాలకి ప్రయత్నం చేసేటువంటి వారికి ఉద్యోగ సిద్ధి జరిగేటువంటి అవకాశంగా కనబడుతుంది. ఇక ఆగస్టు నెల కనుక ఆలోచించినట్లయితే ఆలస్యంగా కార్యాలన్నీ కూడా మెల్లిమెల్లిగా మందగమనాన్ని పూర్తవుతాయి. ఆరోగ్యంలో కొంత లోపం వచ్చేటువంటి అవకాశం ఉంది. స్థిరాస్తి విషయంలో కొంత తొందరపడకుండా ఉండడం మంచిది. అమ్మేద్దామని అనుకుంటారు, అమ్మడం వల్ల చాలా నష్టాన్ని పోయి 60% మాత్రమే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఇక కాంట్రాక్టులు ఏవైతే ఉన్నాయో ఆ కాంట్రాక్టులు కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. గత డబ్బులు వసూలవో, కొత్త కాంట్రాక్టులు తీసుకోవడం వల్ల ఇబ్బందుల్లోని చిక్కుల్లో పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కాంట్రాక్టర్లు కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఇక సెప్టెంబర్ నెల కనుక ఆలోచించినట్లయితే ప్రతికూలత అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది, ఇంటా బయట కూడా. నెలాఖరున వివాహాది శుభకార్యాలు ఇంట్లో జరిగేటువంటి అవకాశం ఉంది. ఆ సంబంధమైనటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఫలించేటువంటి అవకాశం ఉంది. అలాగే మీరు పెట్టుకున్న ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి లోన్లు ఏవి ఉన్నాయో అవి కొంచెం ఆలస్యం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. 1-10 సార్లు మిమ్మల్ని ఆ ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న వాళ్ళు తిప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విద్యార్థులకి ఉత్తీర్ణత చెందేటువంటి పరిస్థితి కనబడుతుంది. మంచి మార్కులతో ఉత్తీర్ణత చెందే అవకాశం ఉంది. ఇక అక్టోబర్ నెల కనుక ఆలోచించినట్లయితే ప్రయత్నాలు పూర్తవుతాయి. అలాగే సంతానపరమైనటువంటి సంతృప్తి ఉంటుంది. వాళ్ళు మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు, విద్యలో ఆనందదాయకంగా ఉంది అనేటువంటి భావన ఉంటుంది. అలాగే ఉత్సాహంగా వాళ్ళతో గడపగలుగుతారు. కొత్త వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. కొత్తది ఏదైనా ప్రారంభించదలుచుకుంటే అనుకూలమైనటువంటి పరిస్థితిగా కనబడుతోంది. ఇక నవంబర్ కనుక ఆలోచించినట్లయితే కొత్త పనులు కొన్ని ఆటంకాలు కలుగుతాయి. వృధా ఖర్చులు అనేటువంటి పెరుగుతాయి. ప్రయాణాలు కొంత నిలుపులు అయిపోయే పరిస్థితి, అంటే ప్రయాణం అయ్యి మళ్ళీ ఆగిపోవడం, ప్రయాణం అవ్వడం ఆగిపోవడం ఇలాంటివి జరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే శత్రువులు కూడా చాప కింద నీరులా మీరు దగ్గరికి వస్తారు. శత్రువులు వృద్ధి అయ్యేటువంటి పరిస్థితి కనబడుతోంది. మాటలు మాత్రం తోలకుండా ఉండడం, జాగ్రత్తగా మాట్లాడడం చాలా మంచిది. ఇక డిసెంబర్ నెలలకు ఆలోచించినట్లయితే సంతానపరంగా ఉత్సాహంగా ఉంటుంది. అపోహలు పుడతాయి కొన్ని. ఆ అపోహలు నిజం అనుకుంటారు, అవి నిజం కాదు, వాటిని నమ్మొద్దు. అలాగే బంధు విరోధం అనేటువంటిది ఉంటుంది. మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో పెరిగేటువంటి అవకాశం ఉంది. ఆ మొండి బాకీ ఇవ్వనటువంటి వాడికే మళ్ళీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ విషయంలో కొంత తప్పించుకోవడం చాలా మంచిది. మర్యాదలు జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి, లేకపోతే కొన్ని అపశృతులు దొల్లేటువంటి అవకాశం ఉంది. ఇక జనవరి నెల కనుక ఆలోచించినట్లయితే పట్టుదల చాలా అవసరం. అలాగే మానసికమైనటువంటి ఆనందం కలుగుతుంది. అక్కడ లేనటువంటి బిజీ, మీకు సంబంధం లేనటువంటి బిజీ నెత్తిమీ పెట్టుకుంటూ ఉంటారు. మీ కాని పనులన్నీ కూడా నెత్తిమీ పెట్టుకుంటారు. అవి కొంత బిజీని కలగజేసేటువంటి పరిస్థితి ఉంది. డబ్బులు ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి. 1-2 కాగితాలు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఒక వస్తువుకు 2 వస్తువులు ఇచ్చేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక 2027 ఫిబ్రవరి కనుక ఆలోచించినట్లయితే 14వ తేదీ నుంచి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి. ప్రథమార్థంలో కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా తొందరపాటు నిర్ణయాలు అనేటువంటి ఉంటాయి. వాటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు మనోభీతి ఎక్కువగా ఉంటుంది. మనం అవుతామా లేదా, ఉత్తీర్ణం అవుతామా లేదా అనేటువంటి మనోభీతి ఉంటుంది. రాసింది కరెక్టా కాదా అనేటువంటి అనుమానం కూడా ఉంటుంది. అలాగే విదేశీయానం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి ఫిబ్రవరిలో కనబడుతుంది. ఇక మార్చి కనుక ఆలోచించినట్లయితే నూతన కార్యాలు చేపట్టేటువంటి అవకాశం ఉంది. అలాగే 21 నుంచి కూడా ఉత్సాహపరమైనటువంటి ఆలోచనలు చేస్తారు. 21 సాయంత్రం 4 గంటల నుంచి. అలాగే రుణం తీరుతుంది. రుణాలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చుకోగలుగుతారు. వివాహాది కార్యక్రమాలు సిద్ధిస్తాయి. ఇంట్లో ఆనందదాయకమైనటువంటి వార్తలు వినేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. అయితే ఈ మిథున రాశి వారు కొంచెం నవగ్రహ శాంతులు చేయించుకోవడం చాలా మంచిది. అలాగే సేవా కార్యక్రమాల్లో, ప్రజాసేవక కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా మంచిది. మీ వల్ల 10 మందికి ప్రయోజనం కలిగేటువంటి కార్యక్రమాలకు వెళ్ళడం,
కనకధారా స్తోత్రం పారాయణ చేయడం వల్ల, ఈ సంవత్సరం శనగలు దానం చేయడం వల్ల విశేషమైనటువంటి వృద్ధి కలుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. ఈ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది అంటే, పునర్వసు 4వ పాదం, పుష్యం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. అయితే ఆదాయం ఏ విధంగా ఉందంటే, ఆదాయం 2, వ్యయం 11 గాను, రాజపూజ్యం 4, అవమానం 7 గాను ఈ సంవత్సరం మనకు కనబడుతోంది. ఈ సంవత్సరం అన్నీ కూడా పట్టుదలతో సాధన చేయవలసిన అవసరం ఉంది. పట్టుదలే మీకు పరమార్థానిగా కనబడుతూ ఉంటుంది. అలాగే ఆర్థిక నష్టాలు అనేటువంటి కొన్ని ఉంటాయి. కార్యాలు మధ్య మధ్యలో ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. అక్టోబర్, నవంబర్ నెలల్లో శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇంట్లో స్థిరాస్తుల యొక్క తగాదాలు పెరిగేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. అమ్మకం నిర్ణయంలో సరిగా సాగవు. మీరు అమ్ముదాం అనుకుంటారు, బేరానికి వస్తారు, వాళ్ళే ఆగిపోతూ ఉంటారు. అనుకున్న బేరం వస్తుంది, మళ్ళీ వాళ్ళే సమాధానం చెప్పరు. ఇలాంటి ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఉంది. స్థిరాస్తుల విషయంలో ఇష్టం లేని ప్రదేశాల్లో ఉద్యోగం చేయవలసిన పరిస్థితి కనబడుతుంది. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పని పరిస్థితి. రాజకీయ వ్యక్తుల యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే వ్యర్థ ఖర్చులు అనేటువంటివి, ప్రయోజనం లేనటువంటి ఖర్చులు అనేటువంటివి ఎక్కువగా కనబడుతున్నాయి. నిరుద్యోగులకి కొంత ఆలస్యంగా అనుకూలం అవుతుంది. అంటే ఆశించి ఉద్యోగం వస్తుంది తప్ప తొందరగా వచ్చేటువంటి అవకాశం కనబట్టలేదు. ఇక 2026 ఏప్రిల్ కనుక మాసాదిగా ఆలోచించినట్లయితే, ఏప్రిల్ నెలలో వ్యయగురిని కారణంగా అధికమైనటువంటి ధన వ్యయం అయ్యేటువంటి పరిస్థితి, అది కూడా శుభమూలక ధన వ్యయం అయ్యేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఆరోగ్యం కొంత అనానుకూలమైనటువంటి పరిస్థితిగా కనబడుతోంది. అలాగే అక్కర్లేనటువంటి ఆలోచనలు కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగంలో అభివృద్ధి చెందేటువంటి విషయంగా కనబడుతోంది. వివాహ ప్రయత్నాలు అనుకూలమవుతాయి. కొత్త పనులు ప్రారంభించేటువంటి సందర్భంలో ఏప్రిల్ అనుకూలంగా ఉంది. ఇక మే నెల కనుక ఆలోచించినట్లయితే అన్నిటా కూడా అందరితోటి సహకారం ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా మీరు ఒక పనులన్నీ కూడా ఒక నియమబద్ధంగా చేసుకుంటారు. అవన్నీ కూడా అనుకూలమవుతాయి. విదేశీయానం ఫలించేటువంటి అవకాశం ఉంది. స్థానచలనం అనేటువంటిది ఉండేటువంటి అవకాశం మే నెలలో కనపడుతుంది. జూన్ నెలలో కనుక ఆలోచించినట్లయితే పూర్వార్ధం కొంత అనుకూలంగా ఉంది. 2వ తేదీ నుంచి కొంచెం ఖర్చులు అధికంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. 15వ తేదీ నుంచి తండ్రి విషయంలో కొంత ఇబ్బంది ఉంటుంది. కొన్ని వాదనలు జరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే స్త్రీలు కొంత ఇబ్బందికి గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. స్త్రీలకు సంబంధించినటువంటి అనారోగ్యం కొంత వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ జూన్ నెలలో కొత్త వాహనాలు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి కనబడుతోంది. జూలై నెల కనుక ఆలోచించినట్లయితే లాభాలు అంతంత మాత్రంగా ఉంటాయి. బదిలీలు ఉంటాయి. అలాగే ఉద్యోగులకి స్నేహ సంబంధాల విషయాల్లో కొంత వ్యతిరేకతలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మీ తోటి ఉద్యోగుల వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. హామీలు మీకు ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి. ఎవరికి కూడా హామీలు జామీన్లు ఉండద్దు. ఇక ఆగస్టు నెలలో కనుక ఆలోచించినట్లయితే యంత్ర పరికరాలు కొంత రిపేర్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. అధికారుల యొక్క ఒత్తిడి ఉంటుంది. ఇష్టం లేకపోయినప్పటికీ కూడా కొన్ని పనులు తప్పని పరిస్థితుల్లో చేయవలసి వస్తుంది. అనారోగ్యం అనేటువంటిది కొంత సూచనప్రాయంగా కనబడుతోంది. మోసపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక సెప్టెంబర్ నెలలో కనుక ఆలోచించినట్లయితే కొంత అనుకూలం ప్రారంభంలో ఉన్నప్పటికీ కూడా కొన్ని వ్యతిరేకతలు అనేటువంటి మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే నిబద్ధత కోల్పోయేటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. నిస్పృహ వచ్చేటువంటి అవకాశం. అలాగే మౌనం అన్ని విధాలా మంచిది. కాబట్టి సాధ్యమైనంత వరకు వాద ప్రతివాదనలు చేయకుండా ఉండడం మంచిది. 17వ తేదీ నుంచి మిత్ర సహకారం పొందుతారు. తద్వారా కొంత రిలాక్స్ అయ్యేటువంటి పరిస్థితి కనబడుతోంది. అక్టోబర్ నెల కనుక ఆలోచించినట్లయితే ఆరంభంలో కొంత మేలుగా ఉంది. ద్వితీయార్థంలో కొంత ఆరోగ్య లోపం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మీరు మందులు వేసుకోకపోవడం వల్ల వచ్చేటువంటి అనారోగ్యం పెరుగుతుంది. ఉద్యోగులకి బాధ్యత పెరుగుతుంది. పైగా పెద్ద స్థాయిలో ఉన్న ఉద్యోగులకి బాధ్యత మరి బరువులు పెరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే బదిలీలు ఉంటాయి. అలాగే వాగ్దానాలు చాలా ఇబ్బంది కలిగించేసేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అలాగే నవంబర్ కనుక ఆలోచించినట్లయితే అనానుకూలమైనటువంటి మాసంగా నవంబర్ మనకు కనబడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ కలహాలు ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే ఖర్చులు అధికంగా అవుతాయి. నమ్మి మోసపోయేటువంటి పరిస్థితి, మీ ప్రాణమిత్రుల ద్వారానే నమ్మి మోసపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. కొంత జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. డిసెంబర్ కనుక ఆలోచించినట్లయితే రాహు అష్టమ స్థితి కారణంగా సానుభూతి, సహకారం అనేటువంటివి మీకు ఉంటాయి. వాదనలు ఏవైతే ఉన్నాయో ఆ వాదనలు అనేటువంటి ఉంటాయి. దూరదృష్టితో వ్యవహారాలు చేయడం చాలా మంచిది.
నిదానమే ప్రధానంగా చేయవలసినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. అలాగే శత్రువులు కూడా వృద్ధి అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. హనుమంతుని యొక్క దర్శనం చేయడం చాలా మంచిది. ఇక జనవరి నెల కనుక ఆలోచించినట్లయితే 2027 మీ ఆలోచనలో వేరొక కార్యం అవుతుంది. మీరు ఒకటి ఆలోచిస్తారు, తానొకటి తలస్తే దైవం ఒకటి తలచినట్టుగా ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. అధైర్యం అనేటువంటిది ఉంటుంది. ఎక్కువగా దైనందిన పనులు కూడా వాయిదాలు వేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు ధైర్యం చేయలేక, అలాగే తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు కొన్ని తప్పని పరిస్థితిగా కనబడుతున్నాయి. ఇక ఫిబ్రవరి నెల కనుక ఆలోచించినట్లయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. అకారణమైనటువంటి కలహాలు ఉంటాయి. తొందరపాటు వల్ల ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులు కొంత కష్టపడితేదే కానీ సామాన్య పొందలేనటువంటి పరిస్థితి. మార్చి నెల కనుక ఆలోచించినట్లయితే మానసిక న్యూన్యత పొందుతారు. మీకు మీరే చేయలేనేమో అనేటువంటి భావన వస్తుంది. అలాగే పనులన్నీ కూడా ఏకాగ్రతతో చేయాలి, అలాగే చేయవలసి వస్తుంది. ఏమాత్రం తప్పుకున్నా ఆ పనులన్నీ కూడా ఆటంకం కలుగుతాయి. ఇతరుల విషయంలో తలదూర్చడం అంత మంచిది కాదని ఈ మాసంలో మనకు కనబడుతుంది గోచార రీత్యా. కాబట్టి వీరు దక్షిణామూర్తి పారాయణ చేయడం, దక్షిణామూర్తి దర్శనం చేయడం, దత్తాత్రేయ పారాయణ చేయడం, అలాగే ఈ సంవత్సరం మినువులు దానం చేయడం వల్ల ఈ కర్కాటక రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు లభించేటువంటి అవకాశం. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి మఖ, పుబ్బ, ఉత్తర అంటే మఖ 1, 2, 3, 4, పుబ్బ 1, 2, 3, 4, ఉత్తర 1వ పాదం సింహరాశిలోకి వస్తాయి. ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది అనేది ఆలోచించినట్లయితే పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 5 గాను, రాజపూజ్యం 7, అవమానం 2 గాను మనకి గోచరింపబడుతుంది. ఈ సంవత్సరం వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోవడం చాలా మంచిది. గోచారం మీద ఆధారపడడం కన్నా గోచారం అనేది కొంతవరకే ఆలోచించవలసిన అవసరం ఉంది. అయితే వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకోవడం చాలా మంచిది. మోసపోయేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంది. గృహంలో కొన్ని శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఖర్చులు, అనూహ్యమైనటువంటి ఖర్చులు అధికంగా జరిగే అవకాశం ఉంది. అశ్రద్ధ వల్ల కొంత పాత రోగాలు మళ్ళీ బయటపడేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే విద్యార్థులకి చెడు అలవాట్లకు గురి అయ్యేటువంటి అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వారి యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క ఏదైతే స్నేహ సంబంధాలు ఉన్నాయో వాటిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే అనవసరమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశం. స్థిరాస్తుల విక్రయం అనేటువంటి మానుకోండి ఈ సంవత్సరానికి. అలాగే రైతులకి సామాన్యమైనటువంటి విధంగా కనబడుతుంది. వ్యాపారస్తులకి మిశ్రమ ఫలితంగా ఈ సంవత్సరం కనబడుతుంది. ఇక మాసాదిగా కనుక ఆలోచించినట్లయితే ఏప్రిల్ నెలలో 2026 ఏప్రిల్లో ఉద్యోగ వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులకి ఏదో విధంగా ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మంచికి వెళితే చెడు వచ్చేటువంటి విధంగా వీళ్ళకి కనబడుతుంది. అలాగే లిటిగేషన్ జోలికి వీరికి ఏదో అక్కడ చెప్పే మాట ఇక్కడ చెప్పే మాట అక్కడ చెప్పడం వల్ల మీరు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితుల్లో వెళ్తారు. కాబట్టి వాటి జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. మే నెలలో అప్పులు తప్పని పరిస్థితి. అలాగే కుటుంబంలో వివాదాలు ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. సర్దుబాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. మీరే కొంత తగ్గవలసినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఉద్యోగంలో మోయలేనటువంటి భారం ఉంటుంది. తప్పనిసరిగా ఆ ఉద్యోగంలో ఇబ్బందులు పడి గింటుకు రావాల్సిన పరిస్థితి. జూన్ నెల కనుక ఆలోచించినట్లయితే వ్యయగురిన కారణంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, కొత్త అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు, అలాగే కొన్ని పనులు ఆటంకం జరిగేటువంటిది. అలాగే సాధువులతోటి, సన్యాసులతోటి, దైవక్షేత్రాలతో ఉండేటువంటి వాళ్ళతోటి వివాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. దగ్గర ప్రయాణాలు ఎక్కువగా చేయవలసిన పరిస్థితి. అలాగే కొత్త కాలేజీల్లో జాయినింగ్ కోసం పెద్దలు, ఉత్తముల యొక్క సహకారం పొందవలసినటువంటి వారి సలహాతోటి ఎదురుకు వెళ్ళడం చాలా మంచిది. ఆ కారణంగా మోసపోకుండా మీరు స్థిరమైన విద్యని అభ్యసించగలుగుతారు. ఇక జూలై నెల కనుక ఆలోచించినట్లయితే కుటుంబ సమిష్టితోటి కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. 16 నుంచి హృదయ సంబంధమైనటువంటి జాగ్రత్తలు చాలా చాలా అవసరం. అలాగే అధికారుల పట్ల జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. తొందరపడి ఏ వస్తువు కొన్నప్పటికీ కూడా అది మీ చేతిలోనే పాడైపోయే పరిస్థితి ఉంది. కాబట్టి కొత్త వస్తువులు తొందరపడి కొనకుండా ఉండడం చాలా మంచిది. ఇక ఆగస్టు నెల కనుక ఆలోచించినట్లయితే కొన్ని వాహనాల వల్ల లాభం వస్తుంది, కొనుగోలు అమ్మడం వల్ల. అలాగే కాంట్రాక్టులకి లాభించేటువంటి సమయంగా కనబడుతుంది. లభిస్తాయి కాంట్రాక్టులు, అలాగే లాభం కూడా వస్తుంది. అలాగే దాన ధర్మాలు చేయగలుగుతారు, వాటి వల్ల పుణ్యాన్ని పొందగలిగేటువంటి పరిస్థితి.
కోర్టు వ్యవహారాలు పూర్తి చేసుకోవడం చాలా మంచిది. మీరు వివాదానికి దిగి ఇంకా ఏదో చేద్దాము అని అనుకోవడం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా కనపడుతోంది. కాబట్టి వివాదాలు నుంచి బయటపడడం మంచిది. సెప్టెంబర్ నెల కనుక ఆలోచించినట్లయితే వాహన ప్రమాదాలు ఉండేటువంటి అవకాశం ఉంది. అమ్మకాల్లో కొన్ని నష్టాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. పని భారం పెరిగేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగులకి ఉద్యోగ అవకాశాలు, ఉన్నతమైన ఉద్యోగాలు వచ్చేటువంటిది, విద్యార్థులకి ఉన్నత ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ఇక అక్టోబర్ నెల కనుక ఆలోచించినట్లయితే ప్రారంభంలో కొంత ఒత్తిడి ఉంటుంది. అనే ఆరోగ్య విషయంలో కొంత ఖర్చు అవసరం, ఔషధ సేవ అవసరం. అలాగే వ్యాపారం పట్ల కొంత ఆటుపోట్లు అనేటువంటి ఉంటాయి. నిలబడి నిలదొక్కుని ఎదరికి వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. స్థానచలనం అనేటువంటిది కనబడుతోంది. నవంబర్ నెల కనుక ఆలోచించినట్లయితే ఆటంకాలు కొన్ని ఉంటాయి. అలాగే కొత్త పనులు ప్రారంభిందామనేటువంటి భావన ఉంటుంది. ప్రారంభించొద్దు, అవి ఇబ్బందులు కలగజేస్తాయి. అలాగే కలహాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి ఒత్తిళ్ళు, మీరు ఇవ్వాల్సిన బాకీలు వారు కొంచెం చాలా గట్టిగా ఒత్తిడి చేస్తారు మిమ్మల్ని. అయితే కుజ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల ఆ ఒత్తిడి తగ్గేటువంటి అవకాశం ఉంది. ఇక డిసెంబర్ నెల కనుక ఆలోచించినట్లయితే గతం కన్నా మంచి మార్పు ఉంటుంది. అధికారుల యొక్క సహకారం సంపూర్ణంగా ఉంటుంది. గత పనులన్నీ కూడా పూర్తవుతాయి. వివాదాలు తగ్గేటువంటి అవకాశం ఉంది. మీ మంచితనాన్ని గుర్తించేటువంటి పరిస్థితి డిసెంబర్లో చివరిలో కనబడుతోంది. ఇక జనవరిలో కనుక ఆలోచించినట్లయితే 2027 ప్రయోజనకరమైనటువంటి పనులు చేయబడతారు. అన్నీ ఎదరవాళ్ళకు ఉపయోగపడేవిగా ఉంటాయి. అలాగే మీకు కూడా ఉపయోగపడతాయి. అలాగే మిత్రుల వల్ల లాభం కలిగేటువంటి ఉంది. మనోనిబ్బరం వల్ల మీకు మానసిక ధైర్యం బాగా పెరుగుతుంది. తద్వారా ఒక సంతోషాన్ని పొందుతారు. క్రయ విక్రయాలు జాగ్రత్తగా ఉండాలి. హామీలు సరిచూసుకుని ఇవ్వండి. హామీ ఇవ్వడం మంచిదే, కానీ ఆ వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని గమనించి ఇవ్వడం మంచిది. ఇక ఫిబ్రవరి నెల కనుక ఆలోచించినట్లయితే ఏకాగ్రతతో కార్యక్రమాలు చేసుకోవాలి. కుటుంబంలో ఆరోగ్యం కోసం కొంత ఒకరిద్దరి కోసం ఖర్చు చేయవలసిన పరిస్థితులు ఉంటాయి. అలాగే బకాయిలన్నీ కూడా తొందరగా తీర్చడం మంచిది, లేకపోతే అవి పెనాల్టీలు పడేటువంటి అవకాశం ఉంది. మార్చి నెల కనుక ఆలోచించినట్లయితే అక్కర్లేని విషయాల్లో తలదూర్చడం మంచిది కాదు. అలాగే శ్రమకి తగ్గినటువంటి గుర్తింపు కూడా మీకు ఉండదు. అయినప్పటికీ కూడా తప్పని పరిస్థితుల్లో శ్రమ పడాల్సిన పరిస్థితి, గౌరవభంగం కలిగేటువంటి అవకాశం ఉంది. అలాగే స్థానచలనం కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ సింహరాశి వారు మరింత అనుకూలమైనటువంటి పరిస్థితి కోసం దుర్గా సప్తశతి పారాయణ చేయించుకోవడం కానీ, దుర్గా అమ్మవారికి దర్శనం చేయడం, నవగ్రహ శాంతి చేసుకోవడం చాలా మంచిది. అలాగే ఉలవలు దానం చేయడం వల్ల ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశికి ఉత్తరాత్రయం, ఉత్తర 2, 3, 4, హస్త 1, 2, 3, 4, చిత్త 1, 2 పాదాలు కన్యరాశిలోకి వస్తాయి. ఈ సంవత్సరం పరాభవం సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 14 గాను, రాజపూజ్యం 3, అవమానం 3 గాను ఈ సంవత్సరం మనకి గోచరింపబడుతోంది. అయితే ఈ సంవత్సరం సర్వసామాన్యమైనటువంటి ఫలితంగా ఆలోచించినట్లయితే గోచారరీత్యా ప్రారంభంలో అనుకూలత ఉన్నప్పటికీ కూడా తర్వాత కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సమర్థనీయంగా మీ యొక్క లౌకికమైనటువంటి పరిజ్ఞానంతో వాటిని సమర్థించుకోవాల్సినటువంటి పరిస్థితి కనబడుతోంది. అలాగే ఆర్థికపరంగా సమతౌల్యత ఉంటుంది. మీ ఆదాయము ఖర్చు కూడా జూన్, అక్టోబర్ నెలల్లో శుభకార్యాలు చేసేటువంటి పరిస్థితి కనబడుతోంది. వ్యాపారం అనుకూలమైనటువంటి పరిస్థితిగాను, అలాగే మోసపోయేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. డిసెంబర్ నెలలో కొంత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి. అలాగే ఉద్యోగులకి కొన్ని చికాకులు వచ్చేటువంటి అవకాశం ఉంది. బదిలీలు అనేటువంటివి కూడా ఎక్కువగానే ఉంటాయి. అంటే తరచూ 1-2 బదిలీలు ఉండేటువంటి అవకాశం ఉంది. వ్యాపారంలో పోటీ పడేటువంటి విధానాన్ని మాత్రం మీరు అలవాటు చేసుకోకండి. అది ఇబ్బంది కలగజేసేటువంటి పరిస్థితి. విద్యార్థులకి గురువులతోటి వ్యతిరేకత వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. తద్వారా మీరు పరీక్షల ఉత్తీర్ణతలో కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. ఇక మాసవారీగా కనుక ఆలోచించినట్లయితే ఏప్రిల్ నెలలో కనుక ఆలోచించినట్లయితే కొంత బుద్ధిమాంద్యత ఉంటుంది. మతిమరుపు, బుద్ధిమాంద్యత, మందత్వం ఉంటుంది. తోటి ఉద్యోగులతో కొన్ని వివాదాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అవి రచ్చకెక్కేటువంటి పరిస్థితిగా ఉంటుంది. కొంత జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. వస్తువులు పోయే అవకాశం కూడా ఉంది. వస్తువుల పట్ల కొంత జాగ్రత్త అవసరం. ఇక మే నెలలో కనుక ఆలోచించినట్లయితే గతం కన్నా కొంత మేలుగా కనబడుతోంది. ఆరోగ్య లోపం అనేటువంటిది కొద్దిగా కనబడుతోంది. యంత్రాలు తరచు రిపేర్ వస్తూ ఉంటాయి, వాటి కోసం ఖర్చు పెట్టాలి. ముఖ్య కార్యాలు వాయిదా వేయడం చాలా చాలా మంచిది. జూన్ నెలలో కనుక ఆలోచించినట్లయితే 2వ వారం నుండి అనుకూలతలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. మొదటి 2 వారాలు కొంత ఇబ్బంది కలిగిన 2, 3, 4 వారాలు అనుకూలం అవుతాయి.
అలాగే సొంత నిర్ణయాలు అన్ని విధాలా కూడా మంచిది. సలహాలు తీసుకుని మీరు నిర్ణయాలు తీసుకోకండి. కుటుంబ సభ్యుల యొక్క సఖ్యత ఆదాయము కూడా సంతృప్తికరంగా ఉండేటువంటి పరిస్థితిగా జూన్ నెలలో కనబడుతోంది. జూలై నెల కనుక ఆలోచించినట్టయితే ప్రోత్సాహకరంగా ఉంటుంది అన్ని విధాల. అలాగే సమిష్టి నిర్ణయాలు కుటుంబంలో కలిసి తీసుకుంటారు. వ్యాపారానికి సంబంధించినటువంటి లాభాలు పొందుతారు. గత పనులు ఉండిపోయినటువంటి ఏవైతే ఉన్నాయో పూర్తి కాకుండా అవి పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులకి ఉద్యోగం కోసం చూస్తున్నటువంటి వాళ్ళకి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం జూలైలో కనపడుతుంది. ఇక ఆగస్టు నెల కనుక ఆలోచించినట్లయితే ఒత్తిడి అనేటువంటిది ఉంటుంది. శారీరక శ్రమ అలసట అనేటువంటి పెరిగేటువంటి అవకాశం, కుటుంబంలో ప్రేమాతిశయాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే ఆధ్యాత్మిక సభల్లో మీరు పాల్గొంటారు. ధార్మికమైనటువంటి ఖర్చులు చేస్తారు. నూతన మిత్రుల యొక్క సంబంధ బాంధవ్యాలతో వారితోటి మైత్రి భావన పెరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే సెప్టెంబర్ నెల కనుక ఆలోచించినట్లయితే నిదానంగా పనుల మీద దృష్టి పెట్టగలుగుతారు. అలాగే ఆదాయం ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఒక సక్రమంగా నడుస్తాయి. పెట్టుబడులు అధికంగా పెట్టవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఉన్నత విద్య సాధించేటువంటి అవకాశం, ఉన్నతమైనటువంటి విద్యని అభ్యసించేటువంటి పరిస్థితి విద్యార్థులకు కనబడుతుంది. ఇక అక్టోబర్ నెల కనుక ఆలోచించినట్లయితే క్రమశిక్షణతోటి అన్నీ కూడా సాధించగలుగుతారు. ప్రభుత్వ గుర్తింపు మీకు ఉంటుంది. ఒక ప్రత్యేకమైనటువంటి అవార్డులు లాంటివి పొందేటువంటి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ అనుమతులు ఏవైతే ఉన్నాయో పొందుతారు. ఎదురు చూస్తున్నటువంటి అన్నీ కూడా ప్రభుత్వం ద్వారా మీకు వస్తాయి. వృత్తి పట్ల ఆసక్తి పెరుగుతుంది. అలాగే పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశం ఉంది. నూతనమైనటువంటి కాంట్రాక్టులు వచ్చేటువంటి పరిస్థితులు కూడా అక్టోబర్లో కనబడుతున్నాయి. ఇక నవంబర్ కనుక ఆలోచించినట్లయితే వాహనాల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చాలా తగ్గించుకోవడం చాలా మంచిది. మాసాంతంలో కొంత అనారోగ్య సూచన కనబడుతోంది. స్నేహితులే శత్రువులు అయ్యేటువంటి పరిస్థితి కూడా, ఆ స్నేహితులతో కొన్ని వివాదాలు వచ్చేటువంటి పరిస్థితి కనబడుతోంది. కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం అవుతుంది. ఇక డిసెంబర్ నెల కనుక ఆలోచించినట్టయితే వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా విద్యను అభ్యసించాలే తప్ప నిర్లక్ష్యం చేస్తే మీ విద్యా సంవత్సరాన్ని కూలిపోయేటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే నోటి మాటపై ఆర్థిక వ్యవహారాలు ఇబ్బందులకు గురవుతాయి. మీరు హామీలుండి నోటి మాట హామీ ఇవ్వడం వల్ల ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో మీరు తీర్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇక 2027 జనవరి కనుక ఆలోచించినట్లయితే జనవరి 24వ తేదీన అనుకోని అదృష్టం ఏదో వరిస్తుంది. మీకు అనూహ్యమైనటువంటి లాభం కలిగేటువంటి అవకాశం ఉంది. అలాగే హామీలు ఇవ్వడం చాలా మంచిది కాదు. వాటికి దూరంగా ఉండడం చాలా మంచిది. అలాగే ప్రతి పని కూడా పర్యవేక్షణ అవసరం. నిర్లక్ష్యం చేయకండి. అపజెప్యం కాబట్టి వాళ్ళు చేస్తారు అనేటువంటి భావన మంచిది కాదు. ఫిబ్రవరి నెల కనుక ఆలోచించినట్టయితే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అలాగే సంతానపరమైనటువంటి కొన్ని చికాకులు వస్తాయి. కొత్త పనులు కొన్ని ఆటంకం కలుగుతాయి. ప్రారంభిస్తారు, మళ్ళీ ఆగుతాయి, మళ్ళీ ప్రారంభిస్తారు. అయితే గత వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవి మీరే మళ్ళీ వారికి అప్పు తీర్చవలసిన పరిస్థితులు, ఆ వాగ్దానాలు ఏమన్నాయో అవి మీరు నెరవేర్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. స్థానచలనాలు అనేటువంటి ఆలోచన వద్దు. ప్రయాణం స్థానచలనం చేయడం వల్ల ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి. ఇక మార్చి నెల కనుక ఆలోచించినట్లయితే వ్యతిరేక పవనాలు ఎక్కువగా కనపడుతున్నాయి. విమర్శలు ప్రతి విమర్శలు అనేటువంటి ఉంటాయి. అలాగే శుభకార్యాలకి అధికమైనటువంటి ఖర్చులు, రూపాయికి 2 ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు కనబడతాయి. రుణాలు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. వాహన ప్రయాణం అనేటువంటిది చాలా జాగ్రత్తగా ఉండవలసిన విషయంగా కనబడుతోంది. అయితే ఈ కన్యారాశి వారు దత్తాత్రేయ ఆరాధన చేయడం, శివపూజ చేయడం, ఈశ్వర దర్శనం చేయడం ప్రదోషకాలంలో అంటే సాయంత్రకాలంలో అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. అలాగే ఈ సంవత్సరంలో మినువులు దానం చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది. తదుపరి తులారాశి. ఈ తులారాశి పరాభవ నవ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందని ఆలోచించే ముందు చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4, విశాఖ 1, 2, 3 ఈ పాదాల్లో తులారాశి వస్తుంది. ఈ తులారాశి వారికి పరాభవ నవ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 14 గాను, రాజపూజ్యం 6, అవమానం 3 గాను మనకి గోచరింపబడుతుంది. అయితే సర్వసామాన్యంగా ఈ సంవత్సరం గురించి ఆలోచించినట్లయితే గోచార వశాత్తు చాలా వరకు అనుకూలంగానే కనబడుతుంది. గత సంవత్సరం కంటే అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు కనబడుతున్నాయి. ఆరోగ్యం అనుకూలత చేకూరుతుంది. అనారోగ్యం అనేటువంటి తగ్గేటువంటి పరిస్థితి. నూతన ఉద్యోగాలు ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఆర్థికపరమైనటువంటి మెరుగు కనబడుతుంది. గతంలో ఉన్నటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో ముగిసిపోతాయి.
స్థిరాస్తి కొనుగోలు విషయంలో మీరు తొందరగా బయటికి ఎదురుగా వెళ్ళగలుగుతారు, నిర్ణయం తీసుకోగలుగుతారు, అవి అనుకూలమవుతాయి. విద్యా విషయంలో కొంత అభివృద్ధి కనబడుతోంది. వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కూడా అభివృద్ధి కనబడుతోంది. రైతులకి రెండో పంట చాలా అధికంగా పండేటువంటి అవకాశం కనబడుతోంది. ఇక మాసవారీగా కనుక ఆలోచించినట్లయితే ఏప్రిల్ నెలలో కొంత మానసిక అశాంతి ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో కొంత అభిప్రాయ భేదాలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఇంటర్వ్యూలు మీరు తొట్టుబాటు వల్ల స్పష్టమైనటువంటి ఇంటర్వ్యూ చేయలేక తద్వారా కొన్ని ఫెయిల్యూర్స్ అనేటువంటి వస్తాయి. కాబట్టి ఆ విషయంలో కొంత జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. ఇక మే నెల కనుక ఆలోచించినట్లయితే ఆదాయంకి సంబంధించినటువంటి అనుకూల ఖర్చులు ఉంటాయి. ఔషధ సేవలు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. హేళన భావం కొంచెం తగ్గాలి. ఎదరవాళ్ళని లోకుగా చూడడం, న్యూన్యతా భావంతో చూడడం, తక్కువ చేసి మాట్లాడడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులు కొంత మాత్రమే తృప్తిగా ఉండేటువంటి అవకాశం ఉంది. 60% మాత్రమే అనుకూలత కనపడుతోంది. ఇక జూన్ నెల కనుక ఆలోచించినట్టయితే మోసపోయేటువంటి అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విరోధాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. పలుకుబడికి మీ పలుకుబడి ఏదైతే ఉందో, గతంలో ఉన్నటువంటి మీ పేరు ఏదైతే ఉందో అది ఈ మాసంలో జూన్ మాసంలో ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. వాహనాలు తొందరగా రిపేర్ వస్తూ ఉంటాయి. లిటిగేషన్ విషయంలో కొన్ని చిక్కులు పడేటువంటి అవకాశం ఉంది. అక్కర్లేని విషయాల్లోకి వెళ్ళి మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది జూన్ నెలలో. వాటికి దూరంగా ఉండాలి. ఇక జూన్ నెలలో జూలై నెలలో కనుక ఆలోచించినట్లయితే వృత్తి ఉద్యోగాల్లో, వృత్తి వ్యాపారాల్లో, ఉద్యోగ విషయాల్లో కూడా కొంత ఒత్తిడి ఉండే పరిస్థితి కనబడుతోంది. కుటుంబ కలహాలు అనేటువంటివి పొడసూపేటువంటి అవకాశం ఉంది. పై అధికారుల యొక్క ఒత్తిడికి, వాళ్ళు వేసే ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితులు కనబడతాయి. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. మీరు తప్పు చేయకపోయినప్పటికీ కూడా ఆ తప్పు మీ మీద ఉంది అనేటువంటి భావనతో అవతల వాడు ప్రశ్నిస్తే సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితి. సంతానం యొక్క ప్రతికూలత అనేటువంటిది, మీ మాట వినరు పిల్లలు, విమర్శలు మీకు ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి కొంచెం సంతానాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఆగస్టు నెల కనుక ఆలోచించినట్లయితే ద్వితీయార్థంలో కొంచెం మార్పు ఉంటుంది. మొదటి 2 వారాలు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. 3-4 వారాల్లో పనులు పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. బదిలీలు మీకు మేలు చేస్తాయి. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి బదిలీ అవ్వడం వల్ల అది ప్రయోజనకరంగా ఉంటుంది. వాగ్దానాలు ఏవైతేనో పూర్తి చేసుకోగలుగుతారు. పనులన్నీ కూడా మెల్లిమెల్లిగా సక్రమంగా మీ పనులు పూర్తయ్యేటువంటి అవకాశం తులారాశి వారికి ఆగస్టులో ఉంది. ఇక సెప్టెంబర్ నెల కనుక ఆలోచించినట్లయితే కొన్ని ఆటంకాలు పూర్తిగా తొలగిపోయేటువంటి అవకాశం. మీదైనటువంటి ముద్ర, మీ ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని మీరు అన్నిటా కూడా నిలబెట్టుకునేటువంటి పరిస్థితి. శత్రువులపై విజయం సాధిస్తారు. రుణాలు తీర్చుకునేటువంటి విషయంలో మీది కొంత పైచేయిగా ఉండేటువంటి అవకాశం ఉంది. అక్టోబర్ నెల కనుక ఆలోచించినట్లయితే గుడ్డిగానే మేము మోసపోయేటువంటి అవకాశం ఉంది. జాగ్రత్త. అధికారులతో కొంత జాగ్రత్తగా ప్రవర్తించవలసిన అవసరం ఉంది. శారీరక మానసిక ఇబ్బందులైనటువంటి కనపడేటువంటి విషయం. పట్టుదలతో పనులు పూర్తి చేసుకునేటువంటి పరిస్థితి. విందు వినోదాల్లో మీరు పాల్గొగలుగుతారు, ఆనందంగా ఉంటారు. నవంబర్ కనుక ఆలోచించినట్లయితే అనుకూలత చాలా బాగుంది. అలాగే పనులు పూర్తవుతాయి. కుటుంబ కలహాలు ఏవైతే ఉన్నాయో అవి సమసిపోతాయి. మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులు మీ మాట వినేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగంలో మీదైనటువంటి ఒక ముద్ర వేసుకోగలుగుతారు. నూతన వ్యాపారం మీకు లాభిస్తుంది. పోటీ పరీక్షల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. ఇక డిసెంబర్ నెల కనుక ఆలోచించినట్లయితే ఊహించిన గౌరవం పొందేటువంటి అవకాశం ఉంది. ఒక ఉన్నతమైనటువంటి సమతుల్యమైనటువంటి భావసాలం మీకు ఉంది అని ఎదరవాళ్ళు గుర్తించగలుగుతారు. బంధుమిత్రుల యొక్క రాకపోకలు ఉంటాయి. భూ విక్రయాలు ఏవైతే ఉన్నాయో అవి లాభాన్ని కలగజేస్తాయి. విద్యార్థులకి అనుకూల మార్గం దర్శనంగా ఉంటుంది. మీరు ఎదరకు వెళ్ళేటువంటి భవిష్యత్తు ఏదైతే ఉందో అది మంచి మార్గంగా కనపడుతుంది. ఇక జనవరి నెల 2027 జనవరి కనుక ఆలోచించినట్టయితే అన్నిటా కూడా కలిసి వచ్చే కాలంగా కనపడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో నూతన అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే కొత్త వ్యాపారాలు చేయగలుగుతారు. ఆదాయం మెరుగుపోయేటటువంటి పరిస్థితి కనబడుతుంది. నూతన వస్తు సేకరణ, వాహనాలు, వస్తువులు కూడా కొనుక్కుని తద్వారా ఆనందాన్ని పొందేటువంటి పరిస్థితి జనవరి నెలలో కనబడుతుంది. ఇక ఫిబ్రవరి కనుక ఆలోచించినట్లయితే కొన్ని ప్రతికూలతలు అనేటువంటి ఉంటాయి. మీరు ఒక పని చేయదలుచుకుంటే అది వేరే పనిగా అవుతుంది. బంధుమిత్రుల యొక్క కలయికలతోటి కుటుంబంలో మాట విన్నట్టు ఉన్నట్టే బంధువులు కూడా మీ మాట వ్యతిరేకిస్తూ ఉంటారు. అంటే ఎదురుగుండా అవునంటారు, వెనకాల కాదంటారు. ఈ విషయంలో కొంచెం ఎవరి పని వాళ్ళే చేసుకుని వెళుతూ ఉంటారు. మిమ్మల్ని లక్ష్య పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కొంచెం ఆ విషయంలో మీరు మౌనం వహించడం చాలా మంచిది. ఇక మార్చి నెల కనుక ఆలోచించినట్లయితే కొత్త పనులు ప్రారంభించడం అంత మంచిది కాదు.
కొత్తదైనటువంటి వ్యవహారాల్లో వీలు పెట్టద్దు. అన్నిటా కూడా వ్యక్తిగతంగా చూసుకోండి. మీ పర్యవేక్షణ లేకపోతే ప్రతి పని కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. కొనుగోలు అమ్మకాలు కూడా లాభదాయకంగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఆచితూచి అమ్మకాలు కొనుగోలు చేయండి. విద్యార్థులకు అనుకూలమైనటువంటి పరిస్థితిగా ఉంది. సంతానం యొక్క మొండి వైఖరి ఏదైతే ఉందో మీ సంతానంలో ఒకరిది, అది కొంత మానసిక ఒత్తిడికి గురి చేసేటువంటి పరిస్థితి ఈ రాశి వారికి కనబడుతోంది. కాబట్టి మరింత జాగ్రత్త వహించడం కోసం, మరింత ఫలితాలు పొందడం కోసం శ్రీరామ దర్శనం, రామచంద్రమూర్తి యొక్క సకుటుంబ సమేతంగా ఉన్నటువంటి రామచంద్రమూర్తి యొక్క దర్శనం చేయడం, రామనామ జపం చేయడం, అలాగే నవగ్రహ దర్శనం ప్రదక్షిణం చేయడం వల్ల మంచి అద్భుతమైనటువంటి ఫలితం లభించేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ తులారాశి వారు ఈ సంవత్సరంలో సాధ్యమైనంత వరకు శనగల దానం చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం లభించేటువంటి అవకాశం. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి పరాభారామ సంవత్సరంలో ఎలా ఉంది అనేది చూసే ముందు విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశిలో వస్తాయి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ పరాభారామ సంవత్సరంలో ఏ విధంగా ఉంది అని ఆలోచించినట్లయితే ఆదాయం 11, వ్యయం 5 గాను, రాజపూజ్యం 2, అవమానం 6 గాను ఈ సంవత్సరం కనబడుతుంది. సర్వసామాన్యంగా సంవత్సరం గురించి ఆలోచించినట్లయితే గోచార రీత్యా ఆరోగ్య విషయంలో కొన్ని చిరాకులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మధ్య మధ్యలో ప్రతిదీ వాయిదా వేసినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. స్వయంకృత అపరాధాలు ఎక్కువగా కనబడతాయి. మీరు చేసుకునే తప్పులే తప్ప మీకు ఎవరో కల్పించేటువంటివి కాదు. అలాగే విదేశీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి అనుకూలించేటువంటి పరిస్థితిగా కనబడుతోంది. వ్యాపారులకి కొంత సామాన్యమైనటువంటి విషయంగా కనబడుతోంది. రైతులకి 2 పంటలు కూడా అనుకూలమే. కాబట్టి రాజకీయ నాయకులకి కొంత చిన్న తరహా లాభాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే పెద్దదైనటువంటి ఊహించినంత మేరకు గొప్పగా ఉండకపోయినా చిన్ని వాటి కార్యక్రమాల వల్ల లాభాలు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. ఇక మాసవారీగా కనుక ఆలోచించినట్లయితే ఏప్రిల్ నెలలో కొన్ని ప్రయత్నాలు భంగపడేటువంటి అవకాశం ఉంది. నిర్ణయం స్పష్టత లోపించడం, ఏది అనేటువంటిది మీరు నిర్ణయించుకోలేకపోవడం, 3వ వారం ప్రముఖుల యొక్క పరిచయాలు జరగడం, ఉన్నతుల యొక్క గొప్పవారి యొక్క పరిచయాలు జరుగుతాయి. గృహంలో రిపేర్లు చేయించవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసినటువంటి పరిస్థితులు ఏప్రిల్ నెలలో కనబడుతున్నాయి. మే నెల కనుక ఆలోచించినట్లయితే మిశ్రమ ప్రయోజనంగా కనబడుతుంది. కుటుంబ సభ్యుల యొక్క ప్రయత్నాలు అనుకూల లాభాన్ని కలగజేసేటువంటి ప్రయత్నం ఉంది. జాయింట్ వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ భాగస్వామ్యంలో కొన్ని వివాదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక జూన్ నెల కనుక ఆలోచించినట్లయితే వృశ్చిక రాశి వారు ఆదాయం పెరుగుతుంది. అలాగే ఊహించిన గౌరవం మీకు వచ్చేటువంటి పరిస్థితి. ఉద్యోగుల యొక్క ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. ఆ గతం ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి ఈ మాసంలో, జూన్ మాసంలో బయటపడేటువంటి అవకాశం ఉంది. 20వ తేదీన చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో ఆకస్మికమైన వివాదం జరిగేటువంటి అవకాశం ఉంది. జూలై నెలలో కనుక ఆలోచించినట్లయితే కుటుంబంలో మాట కలవదు, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. తోటి ఉద్యోగులతో కొంత జాగ్రత్త అవసరం. వారి యొక్క చాడీలే మీకు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ఆగస్టు నెలలో కనుక ఆలోచించినట్లయితే అష్టమ కుజుని కారణంగా వివాదాలు వస్తాయి. కొన్ని శత్రుత్వాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. కుటుంబ పెద్దల యొక్క సహకారం సంపూర్ణంగా పొందగలుగుతారు. మీ తత్వం ఇంతేలే అని పెద్దవాళ్ళు మీకు సహకరించడం మాత్రం మారడం. అయితే విద్యార్థులకి విదేశీయానం అనుకూలంగా ఉంది. విదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకునేటువంటి వాళ్ళకి అనుకూలం. హామీలో ఉండడం మంచిది కాదు. అవి మీరు నష్టపరిహారాన్ని చెల్లించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. సెప్టెంబర్ నెల కనుక ఆలోచించినట్లయితే నిరాశ నిస్పృహ ఉంటుంది. ఆ నిరాశ పొందొద్దు. అవివాహితులకు శుభవార్త వచ్చేటువంటి అవకాశం ఉంది. వివాహాలు కుదిరేటువంటి పరిస్థితి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఆఖరి వారంలో ప్రయాణాలు అధికంగా చేయవలసినటువంటి పరిస్థితులు కూడా మనకి గోచరింపబడుతున్నాయి. ఇక అక్టోబర్ నెల కనుక ఆలోచించినట్లయితే ప్రయత్నాలు మెల్లిగా పూర్తవుతాయి. మెల్లిగా అయితే ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. గౌరవం కుటుంబంలో పెరుగుతుంది. మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని గౌరవిస్తారు. దగ్గర ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. శ్రమ వల్ల విద్యార్థులు విజయాన్ని పొందగలుగుతారు. ఏ వాటిని నిర్లక్ష్యం చేసినా అవి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి. ఇక నవంబర్ నెల కనుక ఆలోచించినట్లయితే వేడి వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి మీకు. అలాగే ఉష్ణశక్తి వల్ల, ఉష్ణతత్వం వల్ల ఉద్యోగ వృత్తులు ఉత్సాహంగా ఉంటాయి. అవకాశాలు అందిపుచ్చుకునేటువంటి పరిస్థితిగా కనబడుతోంది. అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు.
బాకీలు వసూలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. తద్వారా కొత్త వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇక డిసెంబర్ నెల కనుక ఆలోచించినట్లయితే ఆకస్మిక ధనలాభం ఏదో కనబడుతోంది. ఉత్సాహంగా ఉంటారు. స్థిరాస్తి అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి, గృహాలు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి, వాటిని రిపేర్ చేసి అధిక లాభానికి అమ్మగలిగేటువంటి పరిస్థితి కనబడుతోంది. గౌరవ ప్రతిపత్తులు పెరుగుతాయి. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇంట్లో వారి వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, వాటిని అధిగమించి ఎదరికి వెళ్ళగలుగుతారు. ఇక 2027 జనవరి కనుక ఆలోచించినట్లయితే కొంత ఆనందకరమైనటువంటి మాసంగా ప్రారంభంలో కనబడుతుంది. కొంత నిరుత్సాహం కూడా ఉంటుంది. ఈ రెండు కలబోతగా కనబడుతున్నాయి. అలాగే పని ఏదైతే ఉందో దాని మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా కొంత ఒత్తిడి ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే భూ వసతి ఏర్పరచుకోగలుగుతారు. పాత ఇళ్ళు కొనుక్కోగలుగుతారు. ఇతరుల విషయాల్లో తలదూర్చడం అంత మంచిది కాదు. మీ పనులు ఏవో మీరు చేసుకోవాలి. పుకార్లు వస్తాయి మీ మీద, అవి నమ్మకుండా ఉండి మీ పని మీరు జాగ్రత్తగా ఎదరికి వెళ్ళడం వల్ల మంచి అద్భుతమైన ఫలితం లభించేటువంటి అవకాశం ఉంది. ఆనందదాయకంగా ఉండే అవకాశం ఉంది. ఇక ఫిబ్రవరి కనుక ఆలోచించినట్టయితే ఇంట్లో వివాహాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయోజనం ఉంటుంది. విదేశీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సఫలీకృతం అవుతాయి. మార్చి నెల కనుక ఆలోచించినట్లయితే అన్నిటా విజయం కనబడుతోంది. స్థిర చరాస్తుల యొక్క అభివృద్ధులు కనబడుతున్నాయి. కుటుంబంలో సఖ్యత ఉంటుంది. అలాగే ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాన్ని విద్యార్థులు పొందేటువంటి అవకాశం ఉంది. విదేశీయానం అనేటువంటిది అనుకూలంగానే కనబడుతుంది. అయితే ఈ రాశివారు మరింత అనుకూలమైనటువంటి పరిస్థితులు పొందడం కోసం విష్ణు పూజ చేయడం అనేటువంటిది, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం అనేటువంటిది చాలా మంచిది. వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడము, విష్ణు ఆరాధన చేయడము కూడా చాలా మంచిది. అలాగే కందిపప్పు కానీ దానం చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం లభించేటువంటి అవకాశం ఉంది. తదుపరి ధనురాశి. ఈ పరాభనామ సంవత్సరంలో ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుందని ఆలోచించే ముందు మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఇవి ధనురాశిలోకి వస్తాయి. ఈ ధనురాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉందంటే ఆదాయం 14, ఏం 11 గాను, రాజపూజ్యం 5, అవమానం 6 గాను కనబడుతుంది. అయితే ఈ సంవత్సరం సర్వసామాన్యంగా గోచారరీత్యా ఆలోచించినట్లయితే శ్రమకు తగ్గ ప్రయోజనం అనేటువంటిది కొంచెం కష్టంగా ఉంటుంది. అయితే కొన్ని ముఖ్య కార్యాలు వాయిదా పడడం తప్పదు. వాయిదా వేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. చులకన భావం మీపై ఉంటుంది. ఒక అసమర్థత అనేటువంటి భావన, విషయాన్ని వ్యక్తీకరించలేరు అనేటువంటి భావన మీ మీద ఉంటుంది. అక్టోబర్, నవంబర్లో అనారోగ్య సూచన ఉంది. ఆ మాసాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే చెడు సహవాసాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. వ్యాపారంలో పోటీ అనేటువంటిది పెంచుకోకండి. అలా పెంచుకోవడం వల్ల నష్టాన్ని పొందేటువంటి పరిస్థితి కనబడుతుంది. రైతులకు సామాన్య ఫలితంగా కనబడుతుంది. రాజకీయ నాయకుల యొక్క పదవులు కొంత భంగం కలిగేటువంటి పరిస్థితిగా కనబడుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే మాసవారీగా కనుక ఆలోచించినట్లయితే ఏప్రిల్ నెలలో ధనురాశి వారికి విమర్శలు అనేటువంటివి ఉంటాయి. అయినప్పటికీ కూడా మీరు కట్టగలుగుతారు. అది మీరు చేయలేదు, మీరు నిబద్ధతగా ఉన్నారు అనేటువంటి భావనని మీరు తిప్పికొట్టగలుగుతారు. అనారోగ్య సూచన అనేటువంటిది ఉంది. అలాగే ఊహించిన పనులు కొన్ని పూర్తవుతాయి. మీరు అనుకుంటారు, అవి పూర్తవుతాయి. విద్యార్థులకి కష్టిస్తే మాత్రం సత్ఫలితం సంపూర్ణంగా లభించేటువంటి అవకాశం ఉంది. మే నెలలో కనుక ఆలోచించినట్లయితే అధికారులు పూర్తి ఒత్తిడి ఉంటుంది. అధికారుల ఒత్తిడి. అలాగే అవసరానికి తగ్గ ధనం అనేటువంటిది అందుతుంది. మీకు రావాల్సినటువంటి ధనం వస్తుంది. కుటుంబంలో సౌఖ్యత, సుఖము ఉంటుంది. వాహనాల పట్ల కొంత జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. సంతానంలో ఒకరికి ఉద్యోగము, వివాహము అయ్యేటువంటి అవకాశం కూడా మే నెలలో ఈ ధనురాశి వారికి కనబడుతోంది. ఇక జూన్ నెలలో కనుక ఆలోచించినట్లయితే చికాకులు అనేటువంటి పెరిగేటువంటి అవకాశం ఉంది. అనూహ్యమైనటువంటి బదిలీలు ఉంటాయి. విమర్శలు అనేటువంటి వస్తాయి. ఆ విమర్శల్ని కొంచెం సంయమనంగా మీరు తట్టుకుని ఎదరకు వెళ్ళాలి. 20 తర్వాత వివాదాలన్నీ కూడా 20వ తారీఖు దాటిన తర్వాత వివాదాలు అనేటువంటివి ఉంటాయి. కానీ కొంచెం సర్దుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంది. మీ మౌనమే మీకు శ్రీరామ రక్ష. ఇక జూలై నెల ఆలోచించినట్లయితే ఉద్యోగులకు పనిష్మెంట్లు ఉంటాయి. మీరు చెప్పినటువంటి బాధ్యతను వహించలేదు అనేటువంటి ఆగ్రహాలు ఉంటాయి. 2వ వారంలో కుటుంబం యొక్క సహకారం పొందేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులకు మెల్లిగా ఉత్తీర్ణత పొందేటువంటి దిశగా ఎదరికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. వాహనాలు కొనడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
ఆ వాహనాలు తగిన సమయంలో మీకు అందడం వల్ల మంచి ప్రయోజనం పొందేటువంటి పరిస్థితులకి ఆయా ప్రాంతాలకి చేరుకోగలుగుతారు. ఇక ఆగస్టు నెల కనుక ఆలోచించినట్లయితే స్నేహితుల పట్ల కొంత జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంది. మౌనం అన్ని విధాలా కూడా చాలా ఉత్తమంగా కనబడుతుంది. మానసికమైనటువంటి ఒత్తిళ్లు ఉండేటువంటి అవకాశం ఆగస్టు నెలలో కనబడుతోంది. మధ్యవర్తిత్వం అనేటువంటిది మీకు చాలా చాలా ఇబ్బందికరమైనటువంటిది. మధ్యవర్తిత్వం వహించడం అంత మంచిది కాదు. ఇక సెప్టెంబర్ నెలలో కనుక ఆలోచించినట్టయితే ఖర్చులు అనేటువంటివి అధికంగా ఉంటాయి, చికాకులు అనేటువంటివి ఉంటాయి. చిన్న చిన్న విషయాలకే వివాదపడవలసిన పరిస్థితులు, మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో పెరిగేటువంటి అవకాశం ఉంది. గృహ రిపేర్లు ఉంటాయి. విద్యార్థులకి నిర్లక్ష్యమే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కాబట్టి మీ నిర్లక్ష్యాన్ని తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే అక్టోబర్ నెల కనుక ఆలోచించినట్లయితే విషయాల వల్ల ప్రయోజనం కలిగేటువంటి పరిస్థితి ఉంది. అలాగే మునిమనవలు మనవల వల్ల పెద్ద వయసులో ఉన్నవారికి ప్రయోజనం కలిగే విషయం కనబడుతోంది. కుటుంబ వ్యక్తుల సహకారం చాలా సంపూర్ణంగా కనబడుతోంది. జాయింట్ వ్యాపారస్తులకి కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. కొన్ని వ్యత్యాసాలు వచ్చే అవకాశం ఉంది. పెద్దల యొక్క ఆశీస్సులు మీకు అన్ని విధాలా కూడా ఉపయోగపడేటువంటి అవకాశంగా కనబడుతోంది. నవంబర్ కనుక ఆలోచించినట్లయితే అన్నిటా కూడా మేలు జరిగేటువంటి విషయంగా ఉంది. ప్రమాదాలు ఉంటాయి, కొంత జాగ్రత్తగా ఉండాలి. గృహారంభాలు జరిగేటువంటి పరిస్థితి, శంకుస్థాపన చేస్తారు. వివాహ నిశ్చయాలు జరిగేటువంటి అవకాశం నవంబర్లో కనబడుతోంది. ఇక డిసెంబర్ నెల కనుక ఆలోచించినట్టయితే విరోధాలు అన్ని చోట్ల పెరిగేటువంటి సర్వత్రా పెరుగుతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం ఉంది ఇంట్లో. అలాగే ఖర్చులు, శుభకార్యాల నిమిత్తంగా ఖర్చులు అధికంగా అయ్యేటువంటి అవకాశం. వ్యాపారంలో సరుకు నిల్వ చేయడం వల్ల నష్టం వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి దాని విషయంలో సరుకు నిల్వ చేయకుండా తగుమోస్తరుగా వ్యాపారం చేయడం చాలా మంచిది. ఇక 2027 జనవరి కనుక ఆలోచించినట్లయితే మొదటి 2 వారాలు సామాన్యంగా నడిచేటువంటి పరిస్థితి. తర్వాత 2 వారాలు కూడా కొంత ఒత్తిడి, మానసికమైన ఒత్తిడి కలిగేటువంటి పరిస్థితి. ఎవరిపైనా ఆధారపడ్డప్పటికీ కూడా అది ఇబ్బంది కలగజేస్తుంది. కాబట్టి వాళ్ళు చేస్తారే, వాళ్ళు ఉన్నారు అనేటువంటి ధైర్యంతో మీరు నిర్మలంగా ఉన్నట్లయితే ఆ పనులు ఆటంకం అవుతాయి, ఇంట్లో ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోవడం చాలా మంచిది. వాయిదాలు అనేటువంటి వేయద్దు. ఎప్పటిపైనప్పుడు పూర్తి చేసుకోవడం వల్ల అద్భుత ఫలాల్ని పొందేటువంటి అవకాశం ఉంది. ఇక ఫిబ్రవరి కనుక ఆలోచించినట్లయితే కొన్ని పనులు ఆటంకం కలిగేటువంటి పరిస్థితి కనబడుతోంది. ప్రారంభించి ఆపేయవలసిన పరిస్థితి. కొనుగోలు అమ్మకాల్లో నష్టాలు వస్తాయి. ఈ రెండిటా కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి 100% అమ్మవలసినవి 40-30% మాత్రమే అమ్ముకునే పరిస్థితులు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు. అలాగే అభాండాలు ఉంటాయి మీకు. అలాగే అభాండాలు మేమే పడతాయి. మీరు కూడా కొన్ని విషయాల్లో అభాండాలు వేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి భగవద్ధ్యానం చాలా చాలా మంచిది. అభాండాల యొక్క ఆలోచన మానుకోవడం చాలా మంచిది. ఇక మార్చి కనుక ఆలోచించినట్లయితే ఒంటరి పోరాటంగా సాగుతుంది. అర్హత లేనటువంటి వాళ్ళకి ఆ తెలివితేటలు లేనటువంటి వాళ్ళ యొక్క సలహాలు మీరు తీసుకుంటారు. అవి అపార నష్టాన్ని ఇస్తాయి. కాబట్టి ఆ విషయంలో కొంత ఆలోచించాలి. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. వారికి కొంత అనారోగ్య సూచన ఉంది. వారిని జాగ్రత్తగా చూసుకోవడం వల్ల ప్రివెన్షన్ ఈజ్ ద బెటర్ దాన్ క్యూర్ అని మొట్టమొదటి మీరు చూపించుకోవడం వల్ల తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది. అయితే మీరు మరింత అనుకూలమైనటువంటి పరిస్థితులు పొందడం కోసం ఈ ధనురాశి వాళ్ళు నవగ్రహ ఆరాధన, దత్తాత్రేయ ఆరాధన చేయడం, అలాగే గురు రాహు దేవతలకి, గ్రహాలకి అంటే శనగలు, మినువులు దానం చేయడం వల్ల ఈ సంవత్సరంలో అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి పరాభవ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది? గోచార ఫలితాలని ఆలోచించే ముందు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4, ధనిష్ట 1, 2 పాదాలు ఈ మకర రాశిలోకి వస్తాయి. అయితే ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు, ఆదాయం 2, వ్యయం 8 గాను, రాజపూజ్యం 1, అవమానం 2 గాను మనకు గోచరం పడుతున్నాయి. ఈ సంవత్సరం శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా కనబడుతున్నాయి. కార్యసిద్ధి, ధనలాభం. కార్యసిద్ధులు అవుతాయి. కొన్ని కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు. అవి ధనలాభాన్ని కలగజేసేటువంటి విధంగా ఉంటుంది. అలాగే శత్రువుల యొక్క విజయాన్ని పొందేటువంటి, శత్రువులపై మీ ముద్ర వేసుకోగలుగుతారు, విజయాన్ని పొందగలుగుతారు. వివాహాలు నిశ్చయం అయ్యేటువంటి అవకాశం ఉంది. కోర్టుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు కూడా కొన్ని వివాదాల్లో కనబడుతుంది. భాగస్వాములతో విభేదాలు వస్తాయి. ఆ విషయంలో కూడా కోర్టుకు వెళ్ళాలి. జాయింట్ లేనటువంటి వ్యాపారస్తులకి చాలా లాభం. అంటే జాయింట్ వ్యాపారస్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒంటరిగా చేసేటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితి.
విద్యార్థులకు సామాన్యమైన ఫలితంగాను, రాజకీయ నాయకులకి కొంత ప్రతికూల ఫలితంగాను కనబడుతోంది. కొన్ని వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి. రైతులకి ఒకటో పంట చాలా అద్భుతమైనటువంటి అనుకూలమైనటువంటి పంటగా రైతులకు కనబడుతోంది. మకర రాశి వారికి ఏప్రిల్ నెల కనుక ఆలోచించినట్లయితే మాసాదిగా వ్యాపారాలు కొంచెం సజావుగా జరుగుతాయి. కుటుంబ సఖ్యత ఉంటుంది. 20వ తేదీ నుంచి కొన్ని చికాకులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అన్నదమ్ములు ఇళ్లల్లో పెళ్ళిళ్ళు జరిగేటువంటి అవకాశం ఉంది. విమర్శించి కొన్ని విషయాల్లో ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వెళ్ళామా వచ్చామా అన్నట్టుగా ఉండాలి తప్ప విమర్శలు అనేటువంటివి మీరు నెత్తికి ఎత్తుకోవద్దు. అలాగే మే నెల కనుక ఆలోచించినట్లయితే ఇచ్చిపుచ్చుకునేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పొరపాటుని ఎక్కువ తక్కువ ఇచ్చేటువంటి పరిస్థితులుగా ఉంటాయి. ఇచ్చి కూడా ఇవ్వలేదనిపించుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. పట్టుదలతో పనులు పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఉంది. బంధువర్గంతో కొన్ని అపవాదులు ఉంటాయి. అలాగే 11వ తేదీ వాహన ప్రమాదాలు ఉండేటువంటి పరిస్థితి కనబడుతోంది. అలాగే జూన్ నెల కనుక ఆలోచించినట్లయితే గురుని యొక్క మార్పు కొంత అనుకూలమైనటువంటి పరిస్థితిగా కనబడుతోంది. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అద్భుతమైనటువంటి లాభాలు వస్తాయి. స్థిరాస్తి విలువలు పెరిగి మీరు ఊహించని రీతిలో పెరిగేటువంటి అవకాశం ఉంది. 20వ తేదీ తర్వాత ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది. వ్యాపారస్తులకి కొంత అభివృద్ధికరంగా కనబడుతోంది. ఇక జూలై నెల కనుక ఆలోచించినట్లయితే కొంత ప్రతికూలత అనేటువంటిది కనబడుతోంది. సమస్యలు కొన్ని ఏర్పడతాయి, అయితే కానీ పరిష్కరింపబడతాయి. మెల్లిగా మీ యొక్క మేధా పరిపూర్ణత చేత వాటి నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది. ఆహార నియమాలు ఉండవు, సమతౌల్యత ఉండదు. చేత ఆ విషయంలో కొంత నియమం పాటించాల్సిన అవసరం ఉంది. అంటే ఒకే సమయానికి భోజనం చేయడం అనేటువంటిది కుదరని పరిస్థితి. ఆ విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. వస్తువుల యొక్క కొనుగోలు అనేటువంటివి ఉంటాయి. అలాగే సంతాన విషయంలో మీరే సర్దు కావాలి. వాళ్ళు కొంచెం మాట వినకపోయినటువంటి పరిస్థితి, కానీ వాళ్ళ ప్రవర్తన బాగానే ఉంటుంది, కానీ మీ మనసుకు నచ్చదు. కాబట్టి మీరు సర్దుకుని వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంటుంది జూలై నెలలో. ఇక ఆగస్టు నెలలో ఆలోచించినట్లయితే సమిష్టి ప్రయత్నాలు, మీ కుటుంబ సభ్యులందరూ కలిసి చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. 17వ తేదీ తర్వాత అధికారులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 17 మధ్యాహ్నం నుంచి కొన్ని వివాదాలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అలాగే 15వ తేదీ లోపు అగ్రిమెంట్స్కి మంచిది. సాధ్యమైనంత వరకు 15వ తారీఖు లోపు అగ్రిమెంట్లు చేసుకోవడం చాలా మంచిది. ఇక సెప్టెంబర్ నెల కనుక ఆలోచించినట్లయితే చిన్న ఇబ్బందులు ఉంటాయి. అలాగే ప్రయత్నంతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అధికారుల లెక్క మన్నన పొందేటువంటి అవకాశం ఉంది. వాహన కొనుగోళ్ళు ఖచ్చితంగా ఉంటాయి. ఆ వాహనాలు మీకు ఆనందదాయకంగా ఉంటాయి. అక్టోబర్ నెల కనుక ఆలోచించినట్లయితే ఓర్పు అవసరం. వీరు ఉద్రేకభరితంగా కొన్ని మాటలు అంటారు. ఆ ఓర్పు అనేటువంటిది చాలా అవసరం. బంధుమిత్రుల యొక్క రాకపోకలు ఉంటాయి. ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ఉద్యోగం బలవంతంగా చేయవలసిన పరిస్థితి. వృత్తి కూడా అంతే. అయితే ఖర్చులు అనుకూలంగా ఉంటాయి. మీ ఖర్చులు ఆదాయాలు కూడా సమతౌల్యతనిచ్చేటువంటి పరిస్థితిగా కనబడుతుంది. ఇక నవంబర్ కనుక ఆలోచించినట్లయితే కార్యాలు కొంత నత్తనడకన జరిగేటువంటి పరిస్థితి. ఉద్వేగ భరితమైనటువంటి కొన్ని సందర్భాలు వస్తాయి. ఆ భావోద్రేకం అనేటువంటిది మీకు ఇబ్బంది కలిగజేసి అనారోగ్యాన్ని తెస్తుంది. తప్పుడు విధానాల్లో పెట్టుబడి పెట్టేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి అది తప్పు. ఆ సందర్భంలో మీరు పెట్టుబడి పెట్టకూడదు, కానీ మీరు పెట్టేస్తారు. అలాంటి పరిస్థితులు కనపడతాయి. అక్కడ విషయాలు కొంచెం జాగ్రత్త ఆలోచించాలి. పనిష్మెంట్లు కూడా ఉంటాయి మీకు. కాబట్టి ఉద్యోగపరమైనటువంటి విషయాలు, వాటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఇక డిసెంబర్ నెల కనుక ఆలోచించినట్టయితే సమాజ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మీరు సమాజానికి నాకు నచ్చదు, మీ కుటుంబంలో నచ్చదు, కానీ మీరు ఆ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాగే బంధువుల యొక్క సహకారాలు మీకు అందుతాయి. పనులు వాయిదా వేయడం మంచిది కాదు. ఆ వాయిదా వేస్తే చాలా సుదీర్ఘకాలం వాయిదా పడిపోయే పరిస్థితి ఉంది. పెట్టుబడులు మాత్రం కొత్తగా పెట్టద్దు. పాత వ్యాపారాలు ఎదరగా నడిపోవడం చాలా మంచిది. ఇక 2027 జనవరి కనుక ఆలోచించినట్లయితే 14వ తేదీ దాటిన తర్వాత ఉష్ణతత్వం వల్ల అనారోగ్యం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. చర్మానికి సంబంధించిన కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే సొంత జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళే విరోధులు అయ్యేటువంటి అవకాశం ఉంది. మనశ్శాంతి అనేటువంటి తక్కువగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు వ్యతిరేకంగా మీకు తీర్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పు ఇవ్వద్దు, తీసుకోవద్దు, ఈ రెండూ కూడా వివాదపరమైనటువంటి విషయాలు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా జనవరిలో ఉండాలి. ఇక ఫిబ్రవరి నెల కనుక ఆలోచించినట్లయితే అధికారుల యొక్క సహకారం మీ చేతుల్లో ఉంది. మీ ప్రవర్తన, మీ సంయమనం, మీ మౌనము, మీ నడవడిక ఏదైతే ఉందో అది అధికారుల యొక్క ప్రశంసలు పొందగలుగుతారు. వారి యొక్క అనుకూలతను పొందగలుగుతారు. అనవసర ప్రయాణాలు అనేటువంటి ఈ మాసంలో ఉంటాయి. చెల్లింపులు సకాలంలో చేయండి, లేకపోతే నష్టపరిహారాలు చెల్లించి అపఖ్యాతి పాలయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక మార్చి నెల కనుక ఆలోచించినట్లయితే ముఖ్య కార్యాలు పూర్తవుతాయి.
భవిష్యత్ ప్రయోజన కార్యక్రమాలు ఒక ప్రణాళికాబద్ధంగా వేసుకోగలుగుతారు. స్నేహితుల యొక్క మార్పులు చూస్తారు. అలాగే విద్యార్థులకి ప్లేస్మెంట్లు వస్తాయి. చదువుతున్న సమయాల్లోనే ప్లేస్మెంట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ మరింత అనుకూలమైనటువంటి పరిస్థితుల కోసం సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయడం, ఆలయ దర్శనం చేయడం, రుద్రపారాయణ చేయడం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది. కందిపప్పు దానం చేయడం వల్ల, ఎర్రని వస్త్రం దానం చేయడం వల్ల ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. తదుపరి కుంభరాశి. ఈ పరాభవనామ సంవత్సరంలో కుంభరాశికి ఏ విధంగా ఉంటుంది ఆలోచించే ముందు ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2, 3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు కుంభరాశిలోకి వస్తాయి. ఈ కుంభరాశి వారికి సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8 గాను, రాజపూజ్య 4, అవమానం 2 గాను మనకు గోచరిస్తుంది. సర్వసామాన్యంగా ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుందని ఆలోచించినట్లయితే 2 విధాలుగా కూడా మంచిగానే, మంచి చెడు 2 కలిసి ఉన్నట్టుగానే కనబడుతుంది. అలాగే 50-50%. అలాగే పుట్టిన తేదీ ప్రకారం కొంత జాతక పరిశీలన ప్రత్యేకించి చేయించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అధిక ఖర్చులు ఎందువల్ల అంటే గోచారం అనేటువంటిది కొంత మేరకు మాత్రమే మనం ఊహించవచ్చు. కాబట్టి స్పష్టమైనటువంటి జన్మ లగ్నాన్ని ఆలోచించి విశేషమైనటువంటి పరిహార క్రియలు చేసుకుని తద్వారా లాభాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే అధిక ఖర్చులు అనేటువంటి ఉంటాయి. గృహ ప్రాంత మార్పులు అనేటువంటివి, భూమార్పులు అనేటువంటి ఉంటాయి. అలాగే రెండో భాగంలో విదేశీ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. అంటే సంవత్సరాంతంలో ప్రయాణాలు జరిగేటువంటి అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు కూడా ద్వితీయార్థంలో అంటే దరిదాపుగా జనవరి ఫిబ్రవరి మాసాల్లో జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. అయితే బదిలీలు అనేటువంటి ఉంటాయి. ఈ సంవత్సరం వ్యాపారం మిశ్రమ ప్రయోజనంగా కనబడుతోంది. ఔషధ సేవ అనేటువంటి తప్పని పరిస్థితి రాజకీయ నాయకులకి అంతంత మాత్రంగానే కనబడుతుంది. ఇక మాసాదిగా ఆలోచించినట్లయితే ఏప్రిల్ నెలలో అవసరానికి తగినటువంటి ధనం అందేటువంటి అవకాశం ఉంది. స్వశక్తిపై మీరు నమ్మకం ఉంచుకుని పనిచేస్తే సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది. మే నెల కనుక ఆలోచించినట్లయితే వాహన లాభం కలుగుతోంది. కొన్ని వ్యవహారాల్లో గెలుపు మీదైనటువంటి పైచేయిగా ఉంటుంది. అనుకూలత ఉంటుంది. అవసరాలు తీరతాయి. కొన్ని సందర్భాల్లో ప్రశంసలు పొందేటువంటి అవకాశం ఉంది. అలాగే ఆర్భాటాలకి విందులు వినోదాలు ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. జూన్ నెల కనుక ఆలోచించినట్లయితే ఆరంభంలో ఎలా ఉన్నా ద్వితీయార్థంలో 3-4 వారాల్లో కొంచెం అపవాదాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. శ్రమించాలి. కష్టపడితే కానీ మీకు ఫలితాలు లభించిన పరిస్థితి. నిరాశ కలుగుతుంది. అలాగే కాలేజీలో నిదానించి చేరాలి. మీరు మంచి పేరు లేనటువంటి కాలేజీల్లో తొట్టుపాటుగా జాయిన్ అవుతారు. తద్వారా మళ్ళీ వెనక్కి రావాల్సిన పరిస్థితి ఉంది. ఆ విషయంలో కొంత జాగ్రత్త ఆలోచించాలి. ఇక జూలై నెలలో కనుక ఆలోచించినట్లయితే విరోధాలు అనేటువంటి ఉంటాయి. బంధువర్గంలో చిన్న పనులు కూడా పూర్తి కాక కొన్ని చికాకులు పరాకులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అధికారులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కుటుంబం కోసం రుణాలు చేయవలసినటువంటి పరిస్థితులు జూలై నెలలో కనపడుతున్నాయి. ఆగస్టు నెల కనుక ఆలోచించినట్లయితే స్వశక్తితో పనులు పూర్తి చేసుకోగలుగుతారు. మీ శ్రమే మీకు శ్రీరామరక్ష. అలాగే శ్రమ ఎక్కువగా ఉంటుంది. 3వ వారం పనులు జాప్యం అవుతాయి. అలాగే ప్రభుత్వ పనులు వాయిదా వేయడం మంచిది కాదు. అవి కొన్ని ఇబ్బందులు కలిగించేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక సెప్టెంబర్ నెల కనుక ఆలోచించినట్లయితే చెడు ఎదురొస్తుంది. కొన్ని నష్టాలు తప్పవు. మీరు మంచి చేద్దామన్నా చెడు ఎదురొస్తుంది. ఎందుచేత అంటే సహజంగానే మీరు రహస్యాలు బయటికి చెప్పని కారణంగా అదేదో ఉందనుకుని మీ మీద కొంత అపఖ్యాతి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మిమ్మల్ని అర్థం చేసుకునేటువంటి పరిస్థితి తక్కువగా ఉంటుంది. నమ్మలేని పరిస్థితి. అలాగే 18 నుంచి కొంత సోదరుల వల్ల ప్రయోజనం కలిగేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇక అక్టోబర్ నెల కనుక ఆలోచించినట్లయితే అనుకూలత ఏర్పడేటువంటి పరిస్థితి. అధికారుల యొక్క ఒత్తిడి ఉంటుంది. శత్రుబాధలు ఉంటాయి. కానీ మీరు దాని నుంచి బయటపడగలుగుతారు. శత్రువుల యొక్క ఇబ్బంది నుంచి బయటపడేటి పరిస్థితి కనబడుతోంది. అలాగే వ్యాపారం జాగ్రత్తగా చేయాలి. తొట్టుపాటు వ్యాపారం అనేటువంటి నష్టాన్ని కలగజేస్తుంది. నవంబర్ కనుక ఆలోచించినట్లయితే చిన్న తరహా అనుకూలతలు ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క అధికారుల యొక్క సహాయం పొందుతారు. ఖర్చులు తగ్గించవలసిన అవసరం ఉంది. విద్యార్థులకు అన్ని విధాలా కూడా ప్రయోజనకరమైనటువంటి పరిస్థితి. డిసెంబర్ నెల కనుక ఆలోచించినట్లయితే 16 నుంచి కొంత అనుకూలంగా ఉంటుంది. అంటే 3-4 వారాలు అనుకూలంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు, ఆదాయం వృద్ధి, కొన్ని పనులు సానుకూలమయ్యేటువంటి పరిస్థితి. ఇక 2027 జనవరి కనుక ఆలోచించినట్లయితే 3 వారాలు
అనుకూల ప్రయత్నాలు 3 వారాలు కూడా అంటే 1-2-3 వారాలు కూడా అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం మంచి మార్పు కనపడుతుంది. మిత్రులతో అనుకూలమైనటువంటి చర్చలు ఉంటాయి. విద్యార్థులకి ప్రతిభా ప్రదర్శనలకి అవకాశం ఉంటుంది. మీ యొక్క ప్రజ్ఞని ప్రదర్శించుకోగలుగుతారు. ఇక ఫిబ్రవరి నెల కనుక ఆలోచించినట్లయితే కొంత ప్రతికూలత అనేటువంటిది కనపడుతోంది. కుటుంబంలో ఒకరికి ఔషధ సేవ అనేటువంటి తప్పదు, హాస్పిటల్కి వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుంది. విద్యార్థులకి కొంత పరాకు రావడం, మతిమరుపు, దానివల్ల నష్టం పొందేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇక ప్రభుత్వ అనుమతులు వాయిదా పడేటువంటి అవకాశం కూడా ఫిబ్రవరిలో కనబడుతుంది. మార్చి నెల కనుక ఆలోచించినట్లయితే సామాన్య ప్రయోజనం కనబడుతుంది. ప్రతి పని పట్టుదలతో చేస్తే తప్ప పూర్తి అవ్వని పరిస్థితి. నూతన వ్యక్తులు మీ గృహంలోకి ప్రవేశించేటువంటి అవకాశం ఉంది. కొన్ని స్థిరాస్తులు అమ్మకం పెట్టవలసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. స్త్రీలు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. ఇక అనుకూలమైనటువంటి పరిస్థితికి కుంభరాశి వారు నవగ్రహ ఆరాధన, కనకధారాస్తవం స్తోత్రం చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ కుంభరాశి వారికి సాధ్యమైనంత వరకు పెసలు దానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి విషయాల్లో రాజకీయ ఒత్తిడి నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది. తదుపరి మీనరాశి. ఈ పరాభవ నామ సంవత్సరంలో మీనరాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయని తెలుసుకునే ముందు పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు కూడా మీనరాశిలోకి వస్తాయి. అయితే ఈ పరాభవ నామ సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11గానే కనబడుతుంది. రాజపూజ్యం 7, అవమానం 2గా కనబడుతున్నాయి. సంవత్సర ఫలితం సామాన్యంగా ఆలోచించినట్లయితే గోచార రీత్యా కొంత గతం కంటే అభివృద్ధి కనపడేటువంటి పరిస్థితి ఉంది. గతం ఏవైతే తప్పులు చేస్తున్నారో మీరు ఆ తప్పులు సరిదిద్దుకోగలుగుతారు. అలాగే ఆలోచనలో అనేక రకాలైనటువంటి మార్పులు వస్తాయి. కార్యాలు కదలక కొంత మానసిక గత కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, వాయిదా పడి ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేయించుకోగలుగుతారు. ఆ కదలికలు ఏవైతే ఉన్నాయో అమ్మయ్య ఎంతో కాలం నుంచి ఉండిపోయినటువంటి పనులు మళ్ళీ మనం చేస్తున్నాం అని కొంత ఉత్సాహం ఉండేటువంటి పరిస్థితి ఉంది. అలాగే పెద్ద పనులకి మీ శక్తికి మించినటువంటి పనులకి దూరంగా ఉండడం చాలా మంచిది. అలాగే పెద్ద పెద్ద పనులు వాయిదా వేసుకుని చిన్న చిన్న పనులు పూర్తి చేయడం చాలా చాలా మంచిది. రుణాలు తీర్పులు అనేటువంటి ఉంటాయి. మీరు రుణం తీర్చుకోగలుగుతారు, మీకు రావాల్సిన రుణాలు వస్తాయి. వ్యాపారపరంగా విషయాల్లో 50-50% కనబడుతోంది. విద్యార్థులకి కృతార్థత ఎక్కువగా ఉంది. అయితే కష్టపడాలి. వాడు నిజాయితీతో నిక్కచ్చిగా కష్టపడితే తప్ప సంపూర్ణ ఫలితాలు వచ్చేటువంటి అవకాశంగా కనబడట్లేదు. అలాగే పెద్దల యొక్క గౌరవం, ఉపాధ్యాయుల యొక్క గౌరవాన్ని మీరు నిలబెట్టుకోగలగాలి. అదే కృతార్థత. ఆ కృతార్థత వల్ల మీరు ఉత్తీర్ణత శాతం పెరిగేటువంటి అవకాశం ఉంది. రైతుల యొక్క శ్రమ, ఆనందము రెండు ఒకే రీతిలో ఉంటాయి. శ్రమ పడ్డం వచ్చింది, ఇంతే ఆనందం బాగానే ఉంది, అంతేగాని ఉత్తీర్ణే రాలేదు కదా మనకి అని రెండు సమతుల్యమైనటువంటి పరిస్థితుల్లో కనబడుతూ ఉంటాయి. రాజకీయ నాయకులకు కూడా ఒకంతే వృద్ధిపరంగా కనబడుతోంది. మీ మంచితనము, మీ నిర్ద్వందత్వము అనేటువంటిది అది ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక ఏప్రిల్ నెల మాసాదిగా ఆలోచించినట్లయితే ఏప్రిల్ నెల క్రమశిక్షణ తప్పదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వతంత్ర నిర్ణయాలకి అధికారుల యొక్క మీరు తొందరగా నిర్ణయం తీసుకుంటారు, అది తప్పు అవుతుంది. అధికారుల యొక్క ఆగ్రహానికి గురవుతారు. వాహన ఇబ్బందులు ఉంటాయి. అందరినీ నమ్మడం మంచిది కాదు. ఎవరో సూచన చేస్తారు, నిర్ణయం తీసుకుంటారు, అది ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. మే నెల కనుక ఆలోచించినట్లయితే 15వ తేదీ నుంచి కొంత మేలుగా ఉంటుంది. 2వ వారం 3వ వారం నుంచి ప్రయాణాలు ఎక్కువగా చేయవలసిన అవసరం ఉంటుంది. అనుకున్న పనులను నెమ్మదిగా నెరవేరేటువంటి అవకాశం ఉంది. ఇక జూన్ నెల కనుక ఆలోచించినట్లయితే మొదటి వారం కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా 20వ తేదీ నుంచి మెల్లిమెల్లిగా జరిగి 20వ తేదీ నుంచి మంచి పనులు చేసేటువంటి పరిస్థితి, ప్రజా ప్రయోజనమైనటువంటి పనులు చేస్తారు, తద్వారా మెప్పు పొందేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులు 2-3 ప్రయత్నాలు చేస్తే తప్ప ఉత్తీర్ణత పొందలేనటువంటి పరిస్థితి ఉంది. పట్టుదల అవసరం. అనుకున్న కోర్సులు దొరకకపోవచ్చు, మీరు తప్పని పరిస్థితుల్లో ఇంకో కోర్సులో జాయిన్ అవ్వచ్చు. రుణాలు తీరతాయి. ఇక జూలై నెల కనుక ఆలోచించినట్లయితే అనుకూల వాతావరణంగా కనబడుతోంది. మీ మాట పైచేయిగా ఉండేటువంటి పరిస్థితి కనబడుతోంది. కుటుంబ సహకారం సంపూర్ణంగా మీకు అందేటువంటి అవకాశం, వ్యాపారాల్లో లాభాలు వచ్చేటువంటి విషయం, విద్యార్థులకి నిరుద్యోగులకి కూడా మంచి వార్తలు వినేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఆగస్టు నెల కనుక ఆలోచించినట్లయితే వాహన చోదకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ వేగవంతమైనటువంటి ప్రయాణం వల్ల ప్రమాదాలు అవుతాయి.
సహాయం అందక కొంత నిరాశ చోటు చేసుకునేటువంటి పరిస్థితి. ఆ వాహన ప్రమాదాల్లో కూడా చుట్టుపక్కల ఎవరు లేని సందర్భంలో ప్రమాదం అవుతుంది. ఆ విషయంలో కొంత జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. వాహన ప్రమాదాల విషయంలో విద్యార్థులకి కొంతమేర మేలు కలిగేటువంటి విధంగా కనబడుతోంది. ఇక సెప్టెంబర్ నెల కనుక ఆలోచించినట్లయితే మాసాంతం కొంత అనుకూలంగా ఉంది. రెండో వారం పనులు కొన్ని 1-2 వారాల్లో రెండో వారం కొన్ని పనులు ఆటంకం అయ్యేటువంటి పరిస్థితి. భారీ పెట్టుబడులు నష్టాన్ని కలగజేస్తాయి. కాబట్టి తగుమోస్తరుగా మీరు పెట్టుబడి పెట్టడం వ్యాపారస్తులకు మంచిది. ఇక అక్టోబర్ నెల కనుక ఆలోచించినట్లయితే కుటుంబ సభ్యుల యొక్క అనారోగ్యత అనేటువంటిది ఉంటుంది. మాట కలవకపోవడం అనేటువంటి ఉంటుంది. అలాగే అధికారులతో వివాదాలు ఉంటాయి. కొన్ని విషయాలు ఒత్తిడి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కొన్ని విషయాల్లో కలగజేసుకోకుండా ఉండడం, తలదూర్చకుండా ఉండడం చాలా చాలా మంచిది. ఇక నవంబర్ కనుక ఆలోచించినట్లయితే శుక్రుడి యొక్క మార్పు వల్ల కొంత మనోధైర్యం అనేటువంటిది వస్తుంది. కొంతమేరకు ఆనందం పొందేటువంటిది. ప్రయత్నాలు అనుకూలం అవుతాయి. ఒక సుగమంగా మీకు కనబడతాయి. విద్యార్థులకు మేలు జరిగేటువంటి అవకాశం ఉంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆర్థిక పరంగా కొంత లాభం కలిగేటువంటి విధానం. అయితే డిసెంబర్ నెలలో ఆలోచించినట్లయితే 11వ తేదీన రాహు 11 లాభంలోకి రాహు వెళ్ళడం వల్ల ప్రయోజనం కలిగేటువంటి యాదృచ్ఛిక లాభాలు వచ్చేటువంటి లాభస్థితిలో ఉండడం వల్ల యాదృచ్ఛిక లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. విదేశీయానం అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి. మీరు అనుకున్న ఉద్యోగం కన్నా ఉన్నతమైన ఉద్యోగం పొందేటువంటి అవకాశం. కుటుంబంలో ఆనందం పొందేటువంటి అవకాశం. అలాగే అపకీర్తి పోయి ఇప్పటిదాకా మిమ్మల్ని అనుమానించినటువంటి అపకీర్తి పోయి కొంత ఆదరణ జరిగేటువంటి పరిస్థితి కనబడుతుంది. హుందాతనంగా మీరు నిలబడగలుగుతారు సమాజంలో. ఇక జనవరి కనుక 2027 జనవరి ఆలోచించినట్టయితే ఈ మాసం నెమ్మదిగా అన్ని పనులు కూడా పూర్తి చేసుకోగలుగుతారు. వస్తువులు జాగ్రత్త చేసుకోగలుగుతారు. బంధువులతోటి అంతంత మాత్రంగానే వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మీరు అతిగా ప్రవర్తిస్తే వివాదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. విదేశీ ప్రయాణం చేద్దామనేటువంటి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితిగా కనబడుతోంది. ఉద్యోగ అవకాశం మెండుగా ఉండేటువంటి అవకాశం కనబడుతోంది. ఇక ఫిబ్రవరి నెల కనుక ఆలోచించినట్లయితే గృహ విషయాల్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తారు. అక్కర్లేని ఆర్భాటాలకు విందులు వినోదాలు ఖర్చు పెడతారు. స్థలాలు కొనుగోళ్ళు అనేటువంటి ఉంటాయి. చిన్ని స్థలాలు కొనుక్కోగలుగుతారు. విమర్శలు రాకుండా జాగ్రత్త పడడానికి శతవిధాలా మీరు ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నాలు కొంతమేరకు ఉపయోగపడతాయి. మార్చి కనుక ఆలోచించినట్లయితే ప్రయోజనకరంగా ఉంటుంది. కార్య సాఫల్యత జరుగుతుంది. అలాగే ఇతరుల నుండి ప్రయోజనకరమైనటువంటి పనులు మీరు లాభాన్ని పొందగలుగుతారు. వాళ్ళ వల్ల మీకు ప్రయోజనమే తప్ప నష్టం కలిగేటువంటి పరిస్థితి ఉండదు. మీ స్నేహితులు కూడా మీకు సహకరించేటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులకి రెండవ వారం కొంత ఒత్తిడి ఉండేటువంటి అవసరం ఉంది. అంటే 8వ తారీఖు నుంచి దరిదాపుగా 14-12 తారీఖుల మధ్య దాకా అధికమైన ఒత్తిడి ఉండేటువంటి అవకాశం ఉంది విద్యార్థులకి. తల్లిదండ్రుల విషయంలో కొంత జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంది. ఇక ఈ మీనరాశి వారు మేధా దక్షిణామూర్తి యొక్క అర్చన చేయడం వల్ల, పారాయణ శ్లోకాలు చేయడం వల్ల, శనగలు దానం చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది. అవయోగమైనటువంటి గ్రహాల యొక్క స్థితిని బట్టి సుయోగాలు పొందడానికి కోసం అనుకూలత ఏర్పడుతుంది. మిత్రులారా, ఈ 12 రాశులు కూడా గోచార రీత్యా చెప్పబడినటువంటివి కాబట్టి, చంద్రుని యొక్క ఆధారంగా చెప్పబడిన నక్షత్రపరంగా చెప్పబడినటువంటివి కాబట్టి, ఇవి చూసుకుంటూ జన్మలగ్న స్ఫుటాన్ని ఆలోచించి సమన్వయం చేసుకుంటూ జాతకంలో ఉన్నటువంటి మార్పులని గమనించి జీవితాన్ని గడపవలసినటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి మిత్రులారా. కాబట్టి దయచేసి గమనించండి. ఈ సంవత్సరం అన్ని రాశుల వారికి కూడా శుభావహమైనటువంటి యోగాలు కలిగి ఆనందదాయకంగా ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.